గుర్తు కూడా కేటాయించడం జరిగింది. ఆ గుర్తు కూడా మీ అందరికీ సుపరిచితమైనటువంటి గుర్తు. ఆ గుర్తు మీ అందరూ అంటే తెలంగాణలో ఆ గుర్తు తెలవని వాళ్ళే లేరుగా. అటువంటి గుర్తు ఇవాళ మనకు రావడం జరిగింది. అదే మీరు నిన్న మొన్న గ్రామీణ ప్రాంతంలో మీరు విన్నారు కదా కత్తెర. ఆ కత్తెర గుర్తునే తెలంగాణ రాజ్యాధికార పార్టీకి తెలంగాణ ఎన్నికల కమిషన్ కేటాయించడం జరిగింది. ఎన్నికల కమిషన్కు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, సో ఈ కత్తెర ఎంతోమంది జీవితాలను ప్రభావితం చేస్తున్నటువంటి కత్తెర. మనిషి పుట్టుక దగ్గర తల్లి బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత ఆ తల్లికి ఆ బిడ్డకు బిడ్డ పేగు కట్ చేసి ముడివేసేటువంటి కాడ దగ్గర నుంచి మొదలు పెడితే, మేరన్న చేతిలో కత్తెర దగ్గర నుంచి మొదలు పెడితే, మీరు ఏ శుభకార్యం చేసినా ఆఫీస్ను ఓపెన్ చేసేటువంటి కత్తెర దగ్గర నుంచి మొదలు పెడితే, ఇలా మన యాదవ సోదరులు, కుర్మ సోదరులు ఉన్ని కట్ చేసే దగ్గర ఎక్కడ చూసినా, నాయి బ్రాహ్మణ సోదరులు కటింగ్ చేసే కాడ కూడా ఎక్కడ చూసినా మన వర్గాలలో మిళితమైనటువంటి ఈ కత్తెరను ఇవాళ మన పార్టీకి, మరీ ముఖ్యంగా మన బీసీల ప్రాధాన్యత గల పార్టీకి ఈ సింబల్ను తీసుకురావడం జరిగింది. సో ఈ సింబల్ పైన కొద్దిగా ప్రత్యేక శ్రద్ధ పెట్టడం జరిగింది. అందుకోసమే తెలంగాణ రాజ్యాధికార పార్టీ సింబల్ కత్తెర గుర్తు. ఆ కత్తెర గుర్తు కూడా మీరు నిన్న మొన్న ఊర్లలో ఓట్లు వేసినారు కదా, కత్తెర గుర్తు. అదే కత్తెర గుర్తు ఇవాళ తెలంగాణ రాజ్యాధికార పార్టీకి రాబోయే ఎంపీటీసీ ఎన్నికల్లో, జెడ్పీటీసీ ఎన్నికల్లో, మున్సిపల్ ఎన్నికల్లో అన్నిట్లలో కూడా ఈ కత్తెర గుర్తు తెలంగాణ రాజ్యాధికార పార్టీకి ఎన్నికల సింబల్గా ఉండబోతుంది. ఇక ఈ కత్తెర గుర్తు వేరే వాళ్ళకు ఉండదు, తెలంగాణ రాజ్యాధికార పార్టీకి మాత్రమే ఈ కత్తెర గుర్తు ఉండబోతా ఉంది. ఈ కత్తెర ద్వారా 78 సంవత్సరాల బానిస తాళ్లను, సంఖ్యలను ఈ కత్తెర ద్వారా తెంపాలనేది బలమైనటువంటి లక్ష్యంతో వస్తున్నటువంటి పార్టీ. కత్తెర గుర్తు ఇవాళ మన జీవితాల్లో చీకటిమయం చేసినటువంటి తెరలను కత్తిరించేటువంటి గుర్తుగా చూడండి. ఇక్కడ ఒక చిన్న వీడియో మీకోసం. జనం 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 ప్రజా ప్రపంచం. ఇది మన బానిస సంఖ్యలను తెంపడం కోసం పుట్టిన ఆయుధం.
నమస్తే, గుడ్ మార్నింగ్ అందరికీ. సో రోజులాగే ఇవాళ దినపత్రికలు వాటి క్వాలిటీస్ పైన పారామీటర్స్లో మార్క్స్ తీసుకోవడం జరిగింది చాట్ జీపీటీ నుంచి. సో అవి చెప్పే కంటే ముందు నిన్న ఎన్టీవీ జర్నలిస్టులను పోలీసులు అరెస్ట్ చేసినటువంటి సందర్భంలో నాకు మిత్రుడు, జర్నలిస్ట్ మిత్రుడు ఫోన్ చేసిండు. ఇట్లా అరెస్ట్ చేసిరు అన్న అని చెప్పానంటే, సాయంత్రం రిమాండ్ తిరస్కరణ ఉంటుంది చూడు అని చెప్పిన. సరిగ్గా అదే జరిగింది. రిమాండ్ తిరస్కరిస్తూ సరే ఏదో పూచికత్తు మీద వాళ్ళని వదిలిపెట్టడం జరిగింది. అసలు ఏంది మరి? దొంతు రమేష్, ఎన్టీవీ ఇన్పుట్ ఎడిటర్, శ్రీధర్, పరిపూర్ణాచారి, ఈ ముగ్గురుతో ఐఏఎస్ల కించపరిచిన వార్తకు ఎలాంటి సంబంధం లేదు, రవ్వంత సంబంధం కూడా లేదు. కానీ వీళ్ళని పట్టుకొని పోయారు. అసలు ఐఏఎస్లతోటి మంత్రులకు అక్రమ సంబంధాన్ని అంటగట్టినటువంటి వ్యవహారంలో ఆ వార్త చైర్మన్ డెస్క్ నుంచి వస్తుంది. ఆఫ్ ద రికార్డ్ అనేటువంటిది చైర్మన్, సిఇఓ వీళ్ళు ఇస్తారు. వాళ్ళని వదిలేసి ఇప్పుడు ఆడ శాస్త్రి ఉన్నాడు, శాస్త్రి గారు ఆయన ఎడిటరు, సిఇఓ రాజశేఖర్ గారు ఆయన వెలమ కొప్పుల, ఆ తర్వాత ఈయన నరేంద్ర చౌదరి గారు కమ్మ, వీళ్ళని ఇడిచిపెట్టి మా బీసీలను ఎస్సీలను అరెస్ట్ చేసి తీసుకొని పోయారు. సో ఆఖరికి కోర్టు వదిలేసింది అనుకో. కానీ నేను ఒకటి చెప్తా ఉన్నా, నరేంద్ర చౌదరి గారు ఆయన అడిగినట్టుగా వాటా ఏందో ఆమెకి ఇచ్చేసి సపరేక. రేవంత్ రెడ్డి గారు ఇటీవల ఆమె ఎవరి కోసమైతే అండగా నిలబడ్డాడో ఆమెకు ఆ వాటా ఇచ్చేయండి, సపరేక అయిపోతుంది కదా. ఎందుకు ఈ లొల్లి? ఇది వాటాల పంచాయతీ, వార్తల పంచాయతీ కాదు. పేరుకు ఐఏఎస్లు కలత చెందించినట్టుగా వార్తలు వచ్చినప్పటికి కూడా సో దాని వెనకాల మతలాబు ఇదే కనిపిస్తూ ఉంది, అంతకంటే ఎక్కువేం లేదు. ఇటీవల కాలంలో తండ్రికి దూరమైనటువంటి మహిళకు ఆ వాటా ఏందో ఇచ్చేస్తే రేవంత్ రెడ్డి గారికి ఆనందం, మీకు ఆనందం, అందరికీ ఆనందం. ఎందుకు చెప్తా ఉన్నా ఈ మాట అంటే, అక్కడ జరుగుతున్నటువంటి వ్యవహారం ఇదే. ఇక టీఆర్ఎస్ పార్టీ వెంటనే ఓవర్గా రియాక్షన్ అయిపోయింది ఈ అంశంలో. ఎందుకు రియాక్షన్ అయింది? కేటీ రామారావు గారు, ఆ తర్వాత హరీష్ రావు గారు, ఆ తర్వాత పార్టీ నాయకత్వం అంతా ఎందుకు అయింది అని అంటే, ఈ కేసు ఏదైతే ఉందో ఈ కేసుకు అసలైన మూలకారకులు ఈ టీఆర్ఎస్ పార్టీ నాయకులే. వాళ్ళ సోషల్ మీడియా, వాళ్ళ యూట్యూబ్ ఛానల్ ఏవైతే ఉన్నాయో, వాళ్ళ పెట్ ఛానల్స్ ఉన్నాయి కదా, అందులోనే వీటిని విస్తృతంగా ప్రచారం చేసిరు. ఈ ఎఫ్ఐఆర్ కాపీలో వాళ్ళు కూడా ఉన్నారు. ఎక్కడ మూలాలు బయటపడతాయి అనేటువంటి ఉద్దేశంతో సో అట్లా ఎంటర్ అయిపోయినారు తప్ప వాళ్ళకేం ప్రేమ లేదు ఎన్టీవీ మీద. సో అది బీఆర్ఎస్ పార్టీ అసలు ఈ వార్త వెనకాల, ఈ మొత్తం వ్యవహారం వెనకాల ఉన్నది 100% బీఆర్ఎస్ పార్టీ ఉన్నది, వాళ్ళ సోషల్ మీడియా ఉన్నది. వీళ్ళంతా వాళ్ళే కదా, ఈ సిగ్నల్ టీవీ, బిగ్నల్ టీవీ, వీళ్ళంతా కేసులో ఉన్న వాళ్ళంతా వాళ్ళే. కేటీ రామారావు పెంపుడు ఛానల్లే అవన్నీ. సో వాళ్ళ ద్వారా ఎక్కడ మూలాలు బయటికి వస్తాయో, ఎక్కడ ఇది కేటీ రామారావు దగ్గర దాకా వస్తుందో అనేటువంటి ఒక భయాందోళనతోటి వాళ్ళు వెంటనే రియాక్ట్ అయిపోయి హరీష్ రావు గారు డీజీపీ గారితో మాట్లాడినట్టు, ఈయన ఆయనతో మాట్లాడినట్టు. నో, వీళ్ళు చేసిందేంది 10 సంవత్సరాల పాటు అప్పుడు ఈ మెయిన్ స్ట్రీమ్ మీడియా జర్నలిస్టులు అంతా కుక్కిన పేరు లెక్క సప్పుడే కూర్చున్నారు కాబట్టి వాళ్ళ తెరువు ఎవడు పోలే. అలా నేనొక్కనే కదా పేపర్లు దండానికి గట్టి యుద్ధం చేసింది. కేసీఆర్ చేస్తున్నటువంటి మోసాలను ప్రజాక్షేత్రంలోకి తీసుకొచ్చి ఎండగట్టింది నేనే కదా. అందుకే నన్ను అరెస్ట్ చేసినప్పుడు వీళ్ళు ఎవరు సప్పుడు చేయలే, వీళ్ళకి పెద్ద సంబంధం లేనన్నట్టుగా ఈ వ్యవహారం చేశారు. నాకు మిత్రుడు చెప్పాడు, అన్న ఇట్లా జరిగిందన్న అంటే ఆ పంచాయతీ గది కాదు తమ్మి, గిది పంచాయతీ, ఇది వాటాల పంచాయతీ, ఇది స్టేట్ల పంచాయతీ. ఎన్టీవీలో ఒక మహిళకు వాటా కోసం అంటే టీఆర్ఎస్ పార్టీకి టీ న్యూస్ ఎట్లా ఉందో ఇప్పుడు ఆమెకు కూడా ఒక న్యూస్ ఛానల్ కావాలట. ఆ న్యూస్ ఛానల్లో వాటా కోసం ఆమె చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో ఇదొక ప్రయత్నం అంతే. అదేదో ఏదో కావాలని వీళ్ళని తీసుకుపోయారు అనేది అయితే స్పష్టత లేదు. ఎందుకంటే ఘటన ఎప్పుడో జరిగింది, వాళ్ళేదో ఎఫ్ఐఆర్ చేసినారు, దానికి నోటీస్ సర్వ్ చేయొచ్చు, తర్వాత స్టేషన్ బెయిల్ ఇవ్వచ్చు, వదిలిపెట్టవచ్చు. కానీ ఎయిర్పోర్ట్లకే ఎత్తుకొచ్చి, ఇళ్లకే ఎత్తుకొచ్చి ఇంత హంగామా చేయాల్సినటువంటి పని లేకుండే. సో ఇదంతా నరేంద్ర చౌదరి గారిని బెదిరించి, నరేంద్ర చౌదరి గారు నీ సంగతి ఏంది మరి, ఆ వాటా ఇస్తావా లేదా ఈమెకు అనేటువంటి డీల్ జరుగుతూ ఉందన్నట్టు ఆ పనిలో ఉన్నది ఇప్పుడు అది వ్యవస్థ అంతా. ఇది ఒరిజినల్ కథ. ఇక దొంతు రమేష్, ఆ తర్వాత మా పరిపూర్ణాచారి, మా విశ్వబ్రాహ్మణ బిడ్డ,
మా గౌడ బిడ్డ, ఈ ఇద్దరు ఆరుతో పాటు శ్రీధర్ మా ఎస్సీ సామాజిక వర్గం బిడ్డ. వీళ్ళే దొరికినారు అల్కగా. నరేంద్ర చౌదరిని ఎందుకు గుంజుకపోలేదు? ఆ సీఈఓని ఎందుకు పట్టుకపోలేదు? ఎడిటర్ని ఎందుకు పట్టుకపోలేదు? మీరంతా వాళ్ళతో డీలింగ్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళని పట్టుకపోలే. వీళ్ళని చూపెట్టి బెదిరిస్తేందుకు చేసినటువంటి కథ ఇది. ఇది కేవలం ఆ మహిళకు వాటా కోసం జరుగుతున్న యుద్ధం. గంతే, మీరు గుర్తుపెట్టుకోరు. నిజంగా ఈ కేసులో మీరు చూడండి, ఆ ఎఫ్ఐఆర్ కాపీ మీకు చూపిస్తా. ఈ కేసులో మొత్తం 9 మందిని పెట్టిరు కదా. ఈ కేసులో 9 మంది ఉన్నారు కదా. ఇది దాని ఎఫ్ఐఆర్ కాపీ, ఆ కేసుకు సంబంధించినటువంటి ఎఫ్ఐఆర్ కాపీ. దీంట్లో జయేష్ రంజన్ గారు ఆయన కంప్లైంట్ ఇచ్చినారు. ఎప్పుడు 10 తారీఖు రోజు కంప్లైంట్ ఇచ్చినారు. ఈ ఘటన అయిపోయింది, అప్పటికి అయిపోయి సద్దుమణిగి ఎక్కడిదక్కడ అయిపోయింది. వెంకటరెడ్డి గారు ప్రెస్ మీట్ తర్వాత ఘటన ఇదంతా. దీంట్లో ఈ కేసులో ఎవరెవరు ఉన్నారు? ఎంఆర్ మీడియా తెలంగాణ, ప్రైమ్ 9 తెలంగాణ, పివి న్యూస్ తెలంగాణ, సిగ్నల్ టీవీ తెలుగు, వోల్గా టైమ్స్, మిర్రర్ టీవీ అఫీషియల్ అని రావాలి, టీవై అని పడ్డది. ఇక టీ న్యూస్. మరి ఇంతమంది ఉన్నారు కదా, ఇగో ఈ 9 మంది ఉన్నారు కదా. ఓన్లీ మరి వీళ్ళనే ఎందుకు పట్టుకున్నారు అన్నట్టు, ఎన్టీవీ వాళ్ళని ఎందుకు? ఇగో ద యాక్షన్ ఆఫ్ ఎన్టీవీ ఈజ్ మేనేజ్మెంట్, ఎడిటర్స్, రిపోర్టర్స్ అండ్ యాంకర్స్ అండ్ ద అసోసియేట్ సోషల్ మీడియా హ్యాండ్లర్స్ అని చెప్పి పెట్టిరు. ఓన్లీ ఎన్టీవీ వాళ్ళనే ఎందుకు పట్టుకున్నారు, మిగతా వాళ్ళని ఎందుకు పట్టుకోలేదు? ఇది వాటాల పంచాయతీ, వార్త పంచాయతీ కాదు. ఇది వాటాల పంచాయతీ కాబట్టి ఇది జరిగింది. ఇది పాపం ఆ ఎన్టీవీలో అరెస్ట్ అయిన జర్నలిస్టులకు కూడా ఇది తెలియకుండొచ్చు. ఇది వాటాల పంచాయతీ అని సంగతి. ఇది 100% వాటాల పంచాయతీ ఒకటి. రెండోది, ఈ ఐఏఎస్ అధికారుల పైన నిజమైన ఎంక్వైరీ జరిగితే మేమేడ దొరుకుతామని రామారావు గారు, హరీష్ రావు గారు ఎంటర్ అయినాడు. గంతే తప్ప కానీ వాళ్ళు దేనికి, వీళ్ళు చేసింది ఏందా? మా సుదర్శన్ ఇంటికాడికి ఎత్తుకరాలే తలుపులు వలగొట్టి, నా ఆఫీస్ ధ్వంసం చేసి ఎన్ని మాటలు ఎత్తుకపోయారా? వీళ్ళు చెప్తారా? బీఆర్ఎస్ పార్టీ నాయకులు సిగ్గుండాలే కదా. మీరు జర్నలిస్టుల గురించి ఆయన పండుగ పూట ఏంటండి, మేము అనేక పండుగలు జైల్లోనే ఉన్నాం. ఉగాది అనలే కదా, ఉగాది అనలే ఉన్నాం. అనేక పండుగలు మేము అనలే ఉన్నాం జైళ్లలోనే. దీపావళి అన్ని అప్పుడు గుర్తు కాలేదా మీకు? ఇది కేవలం వాళ్ళ రాజకీయ అవసరాల కోసం ఆడుతున్న డ్రామా. ఇందులో మేమైతే సీరియస్ గా తీసుకుంటలేము. ఆ వాటాలు తేలిన తర్వాత అందరు మంచోళ్ళు అవుతారనేది నా లెక్క, నాకున్నటువంటి అంచనా ఇది. సో ఏదేమైనప్పటికీ కూడా మీ వాటాల కోసం మా బీసీ బిడ్డలను, మా ఎస్సీలను ఏదైతే వేధిస్తా ఉన్నారో దీన్ని ఖచ్చితంగా బదులు తీసుకుంటాం. ఎవరైతే దొంతు రమేష్ కు సంబంధం లేదు, మా పరిపూర్ణాచారికి సంబంధం లేదు, మా శ్రీధర్కి సంబంధం లేదు. ఒకవేళ ఇటువంటి క్రైము లేకపోతే ఒక హిడెన్ హిస్టరీలకు సంబంధించినటువంటి ఉంటే అందులో శర్మ అని రిపోర్టర్ ఉంటాడు. అతడు కదా ఇన్పుట్ పట్టుకొచ్చింది. మరి అతన్ని ఎందుకు వదిలేసిరు? ఆయన పేరేం శర్మను, అరవింద్ శర్మ. వాళ్ళు కదా తెచ్చింది, మరి వాళ్ళని ఎందుకు వదిలేసిరు? వీళ్ళని ఎందుకు పట్టుకున్నారు? వీళ్ళ అమాయకులు, వీళ్ళ తరపున ఎవడు మాట్లాడు ఎవడు ఉండడని అనుకుంటారు. శాస్త్రి గారు బరాబర్ అది వాళ్ళ కోసమే చేసినట్టే మేము వేరే చేస్తుంటే, ఇది వాటాల పంచాయతీ కాబట్టి ఊకుంటా ఉన్నాం. రైట్. ఇక ఇది ఇట్లా ఉంటే ఇవాళ దినపత్రికలలో ఉన్నటువంటి ఇవి చూద్దాం. రేటింగ్స్ ఇవాళ ఏ దినపత్రిక శ్రేయస్కరంగా ఉంది, ఏ దినపత్రిక ఆగముంది అనేది చూద్దాం. ఇవాళ దిశ పత్రిక తీసుకున్నాం, 10 ప్రమాణాలు రేటింగ్ తీసుకున్నాం. విశ్వసనీయత ఎంత ఉందని అడిగితే 10 మార్కులకు 8 మార్కులు దిశ పత్రికలో ఉంటే, ఇక నిష్పక్షపాతం ఎలా ఉంది అని అంటే 10 మార్కులకు 7 మార్కులు ఇచ్చింది చాట్ జీపీటీ. అలాగే వార్తల సమతుల్యత ఎట్లా ఉంది అని అంటే 10కి 7 మార్కులు. వార్తల వైవిధ్యం ఎట్లా ఉందంటే 10కి 7 మార్కులు. భాషా శుద్ధి 8 మార్కులు, సంపాదకీయం 7, నైతికత 8, స్థానిక సమస్యలు 8, విశ్లేషణాత్మకత 7, ప్రదర్శన 7. మొత్తానికి 100 మార్కులకు 74 మార్కులను దిశా పత్రికకు ఇవాళ చాట్ జీపీటీ ఇచ్చింది. ఇవాళ 15 తారీఖు రోజు ఒకటి. అలాగే మీ అందరు కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. ఇంకా ఈనాడు పరిస్థితి చూద్దాం. ఇదేమో 100కు 74 మార్కులు వస్తే ఈనాడు పత్రిక ఎన్ని మార్కులు వచ్చినాయి చూద్దాం. 10 ప్రమాణాల రేటింగ్ 110 మార్కుల స్కేల్. ఇది 100 మార్కులు కాదు, 10 మార్కులు. విశ్వసనీయత విషయానికి వస్తే 10కి 8 మార్కులు. నిష్పక్షపాతానికి వస్తే 10కి 6 మార్కులు.
సమతుల్యతకు 6, వార్తల వైవిధ్యానికి 7, భాషా శుద్ధికి 8, సంపాదకీయం 7, నైతికత 7, స్థానిక సమస్యలు 7, విశ్లేషణాత్మకత 7, ప్రదర్శన ఎట్లా ఉంది, లేఅవుట్ ఎట్లా ఉందంటే 8. మొత్తానికి స్కోర్ వచ్చేసి 100కి 71 మార్కులు పడ్డాయి ఈనాడు పత్రికకు. ఇక ఆంధ్రజ్యోతి దినపత్రిక తీసుకుందాం. ఆంధ్రజ్యోతి దినపత్రిక తీసుకుంటే ఆంధ్రజ్యోతి కూడా విశ్వసనీయతలో 7 మార్కులు, నిష్పక్షపాతం అంటే 5 మార్కులే వచ్చింది. అంటే ఇక్కడ పక్షపాతం వహిస్తుందనే స్పష్టంగా. సమతుల్యత ఉందంటే లేదు 50% అని చెప్తా ఉంది. వార్తల వైవిధ్యం 6, భాషా శుద్ధి 7, సంపాదకీయానికి 6 మార్కులు, నైతికతకు 6 మార్కులు, స్థానిక సమస్యలు 6 మార్కులు, విశ్లేషణాత్మకతకు 6 మార్కులు, ప్రదర్శనకు 7 మార్కులు. అంటే 100కు 61 మార్కులు ఆంధ్రజ్యోతికి వాళ్ళ చాట్ జీపీటీ ఇచ్చింది. ఇక సాక్షి దినపత్రిక చూసుకుంటే 10 ప్రమాణాలు తీసుకున్నాం. దీంట్లో సాక్షికి విశ్వసనీయత ఉందా సాక్షి దినపత్రిక కంటే ఉంది అని చెప్పి 6 మార్కులు ఇచ్చినాయి. ఎందుకంటే ఇవాళ బీసీ వాటాలు బీసీ కోటాలు వచ్చినాయి అన్ని పత్రికలలో. దానికోసం ఈ పత్రికలు ముంగడికి వచ్చినాయి, లేకపోతే అవి కూడా రాకపోవు. నిష్పక్ష బాధ్యత ఎంత ఉందంటే 4 మార్కులు ఇచ్చింది. అంటే ఇందులో పక్షపాతం ఉంది సాక్షి పత్రికలో అనేది. సమతుల్యత ఉందంటే కేవలం 4 మార్కులే వచ్చినాయి. వార్తల వైవిధ్యం ఎట్లా ఉందంటే 5 మార్కులు మాత్రమే వచ్చినాయి. భాషా శుద్ధి ఎలా ఉందంటే 6 మార్కులు, సంపాదకీయం ఎలా ఉందంటే 5 మార్కులు, నైతికత ఎలా ఉందంటే 6 మార్కులు, స్థానిక సమస్యలు ఎలా ఉన్నాయంటే 5 మార్కులు, విశ్లేషణాత్మకత ఎట్లా ఉందంటే 5 మార్కులు, ప్రదర్శన 6 మార్కులు. మొత్తానికి 100కు 52 మార్కులు సెకండ్ క్లాస్ లో పాస్ అయింది. ఎవరు? సాక్షి దినపత్రిక. వెలుగు దినపత్రిక చూద్దాం. వెలుగు దినపత్రిక ప్రమాణాల రేటింగ్ చూస్తే ఇవాల్టి వార్తలు విశ్వసనీయత ఎంత ఉందంటే కేవలం 4 మార్కులే పడ్డాయి దీనికి. ఇక నిష్పక్షపాతం ఎలా ఉందంటే 3 మార్కులే, సమతుల్యత ఎలా ఉందంటే 3 మార్కులే, వార్తల వైవిధ్యం ఎట్లుందంటే 4 మార్కులు, భాషా శుద్ధి ఎలా ఉందంటే 5 మార్కులు, సంపాదకీయానికి 3 మార్కులు, నైతికతకు 4, స్థానిక సమస్యలకు 4, విశ్లేషణాత్మకతకు 3, ప్రదర్శన 5. మొత్తానికి పాస్ అయితే అయింది కానీ బార్డర్ మార్కులతో పాస్ అయింది. 100కు 38 మార్కులే వచ్చినాయి. ఏది? దీనికి వెలుగు దినపత్రికకు. ఇక వార్తా దినపత్రిక చూద్దాం. వార్తా దినపత్రిక పరిస్థితిని ఒకసారి చూస్తే ఇది ప్రమాణం మార్కులు ఎట్లా ఉన్నాయంటే విశ్వసనీయతకు 6 మార్కులు పడ్డాయి, నిష్పక్షపాతానికి 5 మార్కులు, సమతుల్యతకు 5, వార్తల వైవిధ్యానికి 6, భాషా శుద్ధికి 6, సంపాదకీయానికి 5, నైతికతకు 6, స్థానిక సమస్యలు 6, విశ్లేషణాత్మకతకు 5, ప్రదర్శన 6. మొత్తానికి 100కు 56 మార్కులు సంపాదించింది వార్తా దినపత్రిక సెకండ్ క్లాస్. విజయక్రాంతి. విజయక్రాంతి విషయానికి వస్తే విశ్వసనీయతకు 7 మార్కులు వేసుకుంటారు చాట్ జీపీటీ వాళ్ళు, నిష్పక్షపాతానికి 6 మార్కులు, సమతుల్యతకు 6, వార్తల వైవిధ్యం 6, భాషా శుద్ధికి 7, సంపాదకీయం 6, నైతికత 7, స్థానిక సమస్యలు 7, విశ్లేషణాత్మకత 6, ప్రదర్శన 7. మొత్తానికి 100కు 65 మార్కులు. అంటే ఫస్ట్ క్లాస్లోనే పాస్ అయింది. ఫస్ట్ క్లాస్ లో పాస్ అయిన పత్రికలు ఏమేమి ఉన్నాయి ఇవ్వాలంటే, ఒకటి దిశ పత్రిక, రెండోది ఈనాడు పత్రిక, మూడోది ఇది జస్ట్ ఫస్ట్ క్లాస్కి వచ్చింది ఆంధ్రజ్యోతి, ఆ తర్వాత 4వది విజయక్రాంతి. ఈ 4 పత్రికలే ఫస్ట్ క్లాస్ లో పాస్ అయినాయి. ఇక సెకండ్ క్లాస్ లో పాస్ అయినటువంటి పత్రికలు చూసుకుంటే సాక్షి వార్త సెకండ్ క్లాస్ లో పాస్ అయితే, ఇక థర్డ్ క్లాస్ లో పాస్ అయింది వెలుగు దిన పత్రిక. ఇవాల్టి పత్రికా రేటింగ్లలో చాట్ జీపీటీ ఇచ్చినటువంటి రేటింగ్స్ ఇవన్నీ. అయితే ఇవాళ ఎందుకు ఏది వార్తల్లో ఏం రాసింది ఎందుకు అంటే అన్ని పత్రికలలో యాడ్స్ ఉన్నాయి. ఆ యాడ్స్లలో బీసీ నాయకులు ఇచ్చిన యాడ్స్, ఈ యాడ్స్ అన్ని కలగలుపుతోని మొత్తం ఒకేసారి రెండర్ పెట్టేసరికి బీసీ ఇది వచ్చిందని చెప్తా ఉంది అన్ని పత్రికలలో. వాస్తవం ఏందని చూస్తే అది అడ్వర్టైజ్మెంట్ల కారణంగా వచ్చింది. సో కాబట్టి ఈ ప్రామాణికతలో తీసుకొచ్చినప్పుడు ఇది కనిపిస్తా ఉంది. మొత్తానికి ఇవాళ మొదటి ప్లేస్ లో ఈనాడు దిశ ఉంటే, రెండో ప్లేస్ లో ఈనాడు ఉంది, మూడో ప్లేస్ కి వచ్చేసరికి విజయక్రాంతి పత్రిక, 4వ ప్లేస్ కి వచ్చేసరికి ఆంధ్రజ్యోతి, 5వ ప్లేస్ కి వచ్చేసరికి సాక్షి దినపత్రిక, 5వ ప్లేస్ కి వచ్చేసరికి వార్త, 6వ ప్లేస్ సాక్షి, 7వ ప్లేసు వెలుగు దినపత్రిక. ఇవి పత్రికల్లో ఇవాళ మనం ఏ పత్రికలు చదవచ్చు అంటే ఇలా కన్ఫ్యూజన్ ఉంటది, ఏ పత్రికలు చదవాలనేది కూడా చెప్పలేము. ఎందుకంటే అడ్వర్టైజ్మెంట్లు అడగోలుగున్నాయి. దేంట్లైనా మున్సిపల్ కు మున్సిపల్ కి సంబంధించినటువంటి అంశం అన్ని పత్రికలలో తీసుకొచ్చారు. సో కాబట్టి అటువంటి రేటింగ్ ఉంది. కాబట్టి రేపు పత్రికలకు సెలవు దినం అంటా ఉన్నారు. మా సెలవు దినం సంగతి చూద్దాం. కానీ తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు, వెనకబడిన తరగతులకు ఏదైతే వార్తలు అని చెప్పి రాస్తా ఉన్నాయో ఆ వార్తల్లో ఈ పత్రికలు కంప్లీట్ గా పక్షపాత ధోరణితో ఉన్నదనేది స్పష్టంగా అర్థమవుతా ఉంది. కాబట్టి బీసీ ప్రజలారా ఇవాల్టి పత్రిక వదిలేయండి,
మనకు ఎల్లుండి నుంచి వచ్చేటువంటి పత్రికలో అసలు లెక్కలు ఇంకా కొన్ని జోడించబడితే ఆ లెక్కల ఆధారంగా మనం ఫైనల్ గా ఏ పత్రికను ఫాలో అవుదాం, ఏ పత్రికను క్లోజ్ చేసుకుందాం, ఏ పత్రికను దూరం పెడదాం అనేది లెక్క మనకు త్వరలో వస్తుంది. సో ఇది ఇవాళ పత్రికలకు సంబంధించినటువంటి అంశం. ఇక మున్సిపాలిటీలలో అనేక పత్రికలు రాసుకొచ్చినాయి. ఇగో వెలుగు దినపత్రికలో మున్సిపాలిటీలో బీసీలకే పెద్దపీట. పెద్దపీట ఏదన్నట్టు? పెద్దపీట అంటే అది పెద్దది, అప్పుడు మనం ఇంటికాడ వేసుకుంటాం చూడండి, పడుకుంటే అప్పుడు ఏది వెనకట ఇంట్లో ఆ పెద్ద పీట అన్నట్టు. పీట పెద్దది, పీట పెద్దది కానీ పిడికిలే చిన్నగా ఉంటుంది దానికి. ఇద్దరు ముగ్గురే కూర్చో వస్తుంది, అది ఓ కాలు ఉండదు, ఓ కూర్చుంటే అరుగుతుంది, ఇటువంటి అన్నట్టు. ఇక్కడ వాళ్ళకు బీసీలకు గిన్ని దక్కినాయి అని చెప్పి లెక్కలేసుకొచ్చిర్రు. జనరల్ స్థానానికి వస్తే ఏడెక్కువ కనిపిస్తే అని మహిళా జనరల్ అలాగా చూపించారు, మహిళలకు సంబంధించినటువంటి జనరల్ అన్రిజర్వ్డ్ ఇది అలాగా చూపించారు. చాలా తెలివిగా ఈ వార్తల్ని పసిగడుతుంది అన్నట్టు చాట్ జీపీటీ. అందుకోసమే అన్ని పత్రికలలో అదే వెలిగే కాదు, అన్ని పత్రికల కథ గదే. ఇంక ఈయన ఆయన తరాలే నయమైందయా, ఈయన వెలుగు దిన ఇగో బీసీల వార్త. బీసీలకు 3 నగరాలు 38 పట్టణాలు రాసిస్తున్నట్టుగా పొరపాటున వాళ్ళకి గన్ని పోతున్నాయి అన్నటువంటి బాధతో. సరే ఈ వార్తల సంగతి మా సుదర్శన్ చూసుకుంటాడు. కానీ ఒకటైతే తెలంగాణ ప్రజలారా, మరి ముఖ్యంగా బిగ్ క్లాస్ బీసీ అంటే బిగ్ క్లాస్ యోధులారా, మన ముందుంది ఒకే ఆయుధం. ఏంటి? సోషల్ మీడియా ఒక్కటే. ఈ మీడియా ఏది కూడా మన కోసం పనిచేయదు. కాబట్టి సోషల్ మీడియా యోధులుగా మీరందరూ కూడా ముందుకు రావాలి. బీసీ యువత, అనేక మంది యువత ఇప్పటికే జాయిన్ అవుతా ఉన్నారు. మీరు కూడా రండి. మన వార్త, మన ఆలోచన, మన పోరాటం మనమే ప్రజాక్షేత్రంలోకి తీసుకెళ్దాం. దానికోసం మీరు చేయాల్సింది ఒకటి, బీసీ ఉద్యమంలో మీరు యోధులుగా పనిచేయాలనుకుంటే ఈ కార్యక్రమాన్ని చేయండి. మోసినాం కదా, ఇక చాలు, ఎనఫ్ ఈజ్ ఎనఫ్. ఇప్పుడు నడుస్తుంది మన ఉద్యమం, బీసీల ఆత్మగౌరవ యుద్ధం. ఇది బీసీల అధికార దండయాత్ర. 78 ఏళ్ల తర్వాత మన కోసం మనం చేసుకుంటున్న తొలి పోరాటం. ఈ పోరాటంలో అగ్రకులాలకు బీసీలకు మధ్య వార్ స్టార్ట్ అయింది. రెడ్లు వెలమలకు 14 టీవీలు 15 పత్రికలు ఉన్నాయి. బీసీలకు పేపర్ లేదు, టీవీ లేదు. ఉన్నదల్లా మీలాంటి యువరక్తమే. మీ బిగించే పిడికిలి, ఆ పిడికిలిలో సోషల్ మీడియా సైనికుడిగా మారి బీసీ యోధుడుగా నిలబడదాం. రండి బీసీ వీరులారా, వీర సోషల్ మీడియా సైనికులారా, చేయి కలిసింది, అధికారమే మిగిలింది. బీసీ సోషల్ మీడియా వారియర్స్ గా పనిచేయాలనుకుంటున్నారా? ఇప్పుడే ఈ నెంబర్కు కాల్ చేయండి. 1 నిమిషం కేటాయించు. 78 ఏళ్ల దోపిడీని అరికట్టు. జై బీసీ, జై బీసీ, జై తెలంగాణ. ఎనుకో ముందో ఎప్పటికైనా సచ్చితోలమే. రేపటి సాగు కోసం ఇయ్యాల భయపడతామా? దశాబ్దాలుగా రెడ్లు, దొరల యువసేనలు, ఫేస్బుక్లు, ట్విట్టర్లు, ఇన్స్టాలు, యూట్యూబ్లను మన భుజాల మీద మోసినాం కదా, ఇక చాలు, ఎనఫ్ ఈజ్ ఎనఫ్. ఇప్పుడు నడుస్తుంది మన ఉద్యమం, బీసీల ఆత్మగౌరవ యుద్ధం. ఇది బీసీల అధికార దండయాత్ర. 78 ఏళ్ల తర్వాత మన కోసం మనం చేసుకుంటున్న తొలి పోరాటం. ఈ పోరాటంలో అగ్రకులాలకు బీసీలకు మధ్య వార్ స్టార్ట్ అయింది. రెడ్లు వెలమలకు 14 టీవీలు 15 పత్రికలు ఉన్నాయి. బీసీలకు పేపర్ లేదు, టీవీ లేదు. ఉన్నదల్లా మీలాంటి యువరక్తమే. మీ బిగించే పిడికిలి, ఆ పిడికిలిలో సోషల్ మీడియా సైనికుడిగా మారి బీసీ యోధుడుగా నిలబడదాం. రండి బీసీ వీరులారా, వీర సోషల్ మీడియా సైనికులారా, చేయి కలిసింది, అధికారమే మిగిలింది. బీసీ సోషల్ మీడియా వారియర్స్ గా పనిచేయాలనుకుంటున్నారా? ఇప్పుడే చూసిరు కదా, అది పత్రికల కథ. లోపల ఉన్న కథనాలు ఏంది, కథలు ఏంది, అసలు యాక్చువల్ విషయం ఏందని చెప్పి చూసుకుంటే ఇవాళ కొంచెం తేడా వచ్చింది. ఎందుకు కారణం ఏంది అంటే, అసలు యాక్చువల్గా ఇవాళ అన్ని పత్రికలు కూడా ప్రధాన వార్తగా బీసీలకు ఎక్కువ శాతము ఇక్కడ మున్సిపాలిటీలు కానీ ఇటు కార్పొరేషన్లు కానీ వచ్చినటువంటి మాట రాసుకురావడంతో కొంతవరకు ఇట్లా బయటపడ్డాయి లెక్క. అంటే వాళ్ళ సొంతంగా కాదు, కాకపోతుందంటే అట్లా పడ్డాయని చెప్పి రాసుకొచ్చిండ్రు. కాకపోతుందంటే నిజంగా పడ్డాయా, నిజంగా మరి బీసీలకు పెద్ద పీటని వేసిరంటే మరి ఎంత పీట ఉన్నది, ఏం కథ అనేది చూసుకోవాలి, కొలవాలి. దాన్ని ఎన్ని ఇంచులు ఉన్నది, ఏం కథ అనేది కొలవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే పెద్ద పీట అంటే ఎంత ఉండాలి? ఇప్పుడు ప్రభుత్వం చెప్పినటువంటి లెక్కల ప్రకారమే 56.33% కదా. మరి 50% అని వచ్చిందా బీసీలకు?
మరి 50% కూడా రానప్పుడు 56% అని చెప్పేసి ప్రభుత్వం చెప్తా ఉంటే 50% కూడా రానప్పుడు మరి బీసీలకు పెద్దపీట ఎట్లయితుంది? రాస్తారనమాట. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. నిన్న భోగి, ఇవాళ సంక్రాంతి, రేపు కనుమ కూడా ఉంటుంది. అందరూ కూడా సంతోషంగా ఆనందంగా జరుపుకోవాలని చెప్పేసి కోరుకుందాం. ఏపీలో ఇంకెక్కువ జరుపుకుంటారు. కోడి పందాలు, తర్వాత ఏంటిది గొబ్బెమ్మలు పెట్టి, అంటే మన దగ్గర కూడా గొబ్బెమ్మలు ఇవన్నీ కూడా పెడతారు. కాకపోతే ఏంటంటే కోడి పందాలు అవన్నీ కూడా ఏపీలో జరుగుతాయి. తర్వాత వాళ్ళు సరదాగా కాసేపు పేకాట కూడా ఆడుకుందాం రండి అని చెప్పేసి ఇట్లా పేకాట కూడా ఆడతారు వాళ్ళు. అంటే సరదాగా ఆడుకుంటామని చెప్తారు. మొత్తం మీద అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఇవాళ పేపర్ వస్తుంది, రేపు రాదని చెప్పడానికి శుభాకాంక్షలు చెప్తారు వీళ్ళు. అయినా కానీ మన న్యూస్ మాత్రం ఉంటుంది, రేపు కూడా ఉంటుంది. టెన్షన్ ఏం లేదు. ఎందుకంటే కొన్ని పేపర్లు వస్తాయి, తర్వాత మిగతా అప్డేట్స్ తోటి మనము రేపు కూడా న్యూస్ ఉంటుంది. ఇక వెలుగు దినపత్రిక చూద్దాం. మహిళా ఐఏఎస్ పై అసభ్య కథనాల కేసులో సిట్ యాక్షన్ తీసుకుందట. ఇందాక తీర్మానం చెప్పింది క్లియర్గా ఏం జరిగింది, ఏం కథ, ఇది వాటాల పంచాయతీ అని. ఎన్టీవీ ఇన్పుట్ ఎడిటర్ దొంతు రమేష్, రిపోర్టర్ సుధీర్ అరెస్ట్. ఇక రమేష్ బ్యాంకాక్ వెళ్తుండగా ఎయిర్పోర్ట్లో పట్టుకున్న పోలీసులు. మరో రిపోర్టర్ పరిపూర్ణాచారిని విచారించి నోటీసులు. రిపోర్టర్ల ఇండ్లు, తర్వాత ఎన్టీవీ ఆఫీసుల సోదాలు, పరారీలో ఉన్న యూట్యూబ్ ఛానళ్ల ప్రతినిధుల కోసం గాలింపు చేపడతా ఉన్నారు. మొత్తం మీద నిన్న ఆయన దొంతు రమేష్, వరంగల్ వాళ్ళది, గౌడ బిడ్డ. ఆయనని నిన్న బ్యాంకాక్ ఏదో వాళ్ళు ఫ్యామిలీతోటి కలిసి, ఈ పండుగ సందర్భంగా ఫ్యామిలీతోటి కలిసి ఏదో టూర్కి వెళ్తా ఉంటే రాత్రి 12 గంటలకు పోయి పట్టుకున్నారు. మన నైటు రాత్రి 12 గంటలకు పోయి పట్టుకున్నారు. ఇదేదో పెద్దగా నేరం చేసినట్టు, లేకపోతే హత్య చేసినట్టు, ఇట్లా చేసినట్టు. నిజంగా ఒకవేళ సంబంధం ఉందా అంటే సంబంధం లేదు ఆయనకు. అయినా కానీ ఇన్పుట్ ఎడిటర్ కదా అట్లా అని చెప్పేసి చేసిన వాళ్ళే మంచిగా ఉన్నారు. ఎడిటర్ మంచిగా ఉన్నాడు, వాళ్ళు మంచిగా ఉన్నారు, ఎండి మంచిగా ఉన్నాడు. ఇప్పుడు ఇట్లా నేను పట్టుకున్నాను అనమాట. వీళ్ళు బీసీలు, ఈయన బీసీ, పరిపూర్ణాచారి ఆయన బీసీ, తర్వాత వీళ్ళందరూ కూడా పట్టుకున్నారు. ఎస్సీలని, బీసీలని వీళ్ళని టార్గెట్ చేసి పట్టుకుంటారు అనమాట. అట్లుంటుంది లెక్క. పెద్ద విషయం ఏం కాదు అది. అంటే అసలు యాక్చువల్గా మనము మహిళా ఐఏఎస్లని కించపరచాలనే ఉద్దేశము అది కాదు, ఆ ఉద్దేశం కాదు. అసలు యాక్చువల్గా కించపరచాలని కూడా మనం కోరుకోం. కాకపోతే ఏంటంటే దాని వెనకాల ఉన్నటువంటి కథ ఏందనేటువంటి తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అది ఇంపార్టెంట్. అక్కడ ఎందుకు ఈ వార్త ఎందుకు పెద్దగా అవుతుంది, తర్వాత ఏం ప్రయోజనాలు ఉన్నాయి దానిపైన. మరో రిపోర్టర్ పరిపూర్ణాచారిని విచారించి నోటీసులు. రిపోర్టర్ల ఇండ్లు, తర్వాత ఎన్టీవీ ఆఫీసులో సోదాలు చేసిరట. పరారీలో ఉన్న యూట్యూబ్ ఛానళ్ల ప్రతినిధుల కోసం గాలింపు చేపడుతున్నారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో దొంతు రమేష్ను అదుపులోకి తీసుకుంటున్న పోలీసులు అని చెప్పేసి ఇక్కడ మనం చూసుకోవచ్చు. మహిళా ఐఏఎస్ పై అసభ్య కథనాల కేసులో సిట్ యాక్షన్ మొదలుపెట్టింది. ఆ కథనాన్ని ప్రసారం చేసిన ఎన్టీవీ ఇన్పుట్ ఎడిటర్ దొంతు రమేష్, ఆ ఛానల్ సెక్రటేరియట్ రిపోర్టర్ సుధీర్ను బుధవారం అరెస్ట్ చేసింది. ఇదే ఛానల్కు చెందినటువంటి పొలిటికల్ బ్యూరో రిపోర్టర్ పరిపూర్ణాచారిని విచారించి నోటీసులు అందజేసింది. దొంతు రమేష్ తన కుటుంబ సభ్యులతో కలిసి, ఇన్పుట్ ఎడిటర్ దొంతు రమేష్ గౌడ్ తన కుటుంబ సభ్యులతో కలిసి బ్యాంకాక్ వెళ్తుండగా మంగళవారం అర్ధరాత్రి 12 గంటలకు శంషాబాద్ ఎయిర్పోర్ట్లో సిట్ అదుపులోకి తీసుకొని బషీర్బాగ్లోని సిసిఎస్ కు తరలించింది. అంతకుముందు ఇమిగ్రేషన్ అధికారులకు ట్రావెల్ స్టాంపింగ్ మెమో జారీ చేయగా దొంతు రమేష్ ఎయిర్పోర్ట్ చేరుకున్న వెంటనే సిట్ కు ఇమిగ్రేషన్ అధికారులు సమాచారం ఇచ్చిండ్రు. ఇక మంగళవారం రాత్రి 11 గంటల తర్వాత సుధీర్, పరిపూర్ణాచారి ఇండ్లలో సోదాలు చేసిన పోలీసులు వాళ్ళిద్దరిని అదుపులోకి తీసుకొని సిసిఎస్ కు తరలించినట. మరి మిగతా వాళ్ళు దొరకలేరా అంటే దొరుకుతారు. ఎందుకు దొరకరాలు? ఇండ్లలో ఉంటారు, కానీ వాళ్ళని పట్టుకురారు. వీళ్ళు నలకే పట్టుకురావచ్చు కదా. అట్లుంటుంది అన్నట్టు లెక్క. మహిళను కించపరిస్తే సహించం. ఎవరి విషయంలోనే ఇదే మాట మీద ఉండాలి. ఏ మహిళ విషయంలోనైనా ఇదే మాట మీద ఉండాలి 100%. ఇప్పుడు అందరూ ఎవరైనా మహిళలే కదా. అట్లా అని చెప్పేసి మహిళల్ని కించపరచాలని మనం కోరుకోవట్లేదు. కాకపోతే ఏంటంటే సేమ్ ఇదే న్యాయం ఉండాలి. సినిమా వాళ్ళకు ఐబొమ్మ రవికి ఎట్లయితే శిక్ష పడాలి, అట్లా వేయాలి, ఇట్లా దొంగ అలంగా అని చెప్పేసి అన్నారు, ఇక్కడ కూడా అనమాట. అంటే పెద్దోళ్ళకు ఒక న్యాయం, పేదోళ్ళకు ఒక న్యాయం అన్నట్టు ఉంటుంది లెక్క. కొన్ని సందర్భాలలో అది పోవాలి. ఆధారం లేకుండా వార్తలు రాస్తారా అని చెప్పేసి సిపి సజ్జనార్ అంటున్నాడు. తప్పు చేయకుంటే భయం ఎందుకు, విచారణకు వస్తానని చెప్పి సెల్ స్విచ్ ఆఫ్ చేసుకున్నారు. దొంతు రమేష్ బ్యాంకాక్ పారిపోతుంటే పారిపోతున్నాడు. కుటుంబ సభ్యులతో కలిసి పారిపోతారు. వాళ్ళే టూర్ వేసుకుని వెళ్తుంటే అది పారిపోతున్నాడట. ఎన్టీవీ సీఈఓ విచారణకు ఎందుకు రావట్లేదు, ఆయన ఎక్కడున్నా పట్టుకొస్తామని చెప్పేసి హెచ్చరించిండు సిపి.
మహిళా ఆఫీసర్లను కించపరిస్తే సహించేది లేదని సిపి సజ్జనార్ హెచ్చరించారు. ఆధారం లేకుండా మహిళా అధికారులపై నిందలు వేస్తూ వార్తలు ఎలా రాస్తారని ప్రశ్నించారు. అసత్య కథనాలతో ఇక్కడ అధికారుల వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీయడం ఆందోళనకరమన్నారు. ఇక బుధవారం నుమాయిష్ ఎగ్జిబిషన్ లో పోలీస్ స్టాల్ ను ప్రారంభించిన తర్వాత మీడియాతోటి నిన్న సజ్జనార్ హైదరాబాద్ సిపి సజ్జనార్ మాట్లాడి ఇక్కడ మహిళలను కించపరిస్తే అందరి విషయంలో ఇదే ఉంటే నిజంగా కూడా మంచిగా ఉంటుంది. మరి ఈ విషయం గుర్తుపెట్టుకోరు. ఇది ఇక పెద్ద పీట వేసిరట. ఈ పీట సలగొండ ఈ పీట ఎడికెళ్ళి తెచ్చిరో ఏం పాడో తెలియదు. పెద్ద పీటే మున్సిపాలిటీల్లో బీసీలకే పెద్ద పీట. ఎంత పెద్ద పీట వేసిరు మరి? ఎన్ని ఇంచులు ఉన్నది, ఎంత పొడుగు ఉన్నది, ఎన్ని గజాలు ఉన్నది, ఏం కథ కొలవాలి ఒకసారి. పెద్ద పీట ఇప్పుడు 100 సీట్లు ఉంటే ఎన్ని ఇవ్వాలి మరి? ఇప్పుడు 100 ఉంటే 50 ఇవ్వాలి కదా. 121 ఉంటే ఎన్ని ఇవ్వాలి మనకు? 60, 61 రావాలి కదా. మరి వచ్చినాయా? 40 కూడా రాలే. 60 రావాల్సిన వాటాకు సంబంధించి కనీసం 40 కూడా రాలంటే 50% అంటేనే 60. ఇక 50% కాదు, 56.33% అంటే ఎంత రావాలి? 70 రావాలి. మరి 70 ఇట్లా ఎంత వచ్చింది? 30. 70 ఇట్లా 40 కూడా రాలేదు. 70లో 40 రాకుండా పెద్ద పీట ఇది. ఇవి రాసుకొచ్చినాయి వార్తలు. పెద్ద పీట అవుతుందట. ఈ పీట ఏడికెళ్ళి కొనుక్కొచ్చారో ఏం కథలో తెలియదు మరి. కానీ పెద్ద పీట, పెద్ద పీట ఇది. ఇప్పుడు తెలంగాణ రాజ్యాధికార పార్టీ ప్రధాన కార్యదర్శి వట్టి జానయ్య గారిని రావాల్సిందిగా కోరుకుంటూ, అలాగే కొన్ని ముఖ్య నాయకుల జైనింగ్స్ ఉన్నాయి, వాటి గురించి మాట్లాడుకుందాం. మీరు మైక్ మా ముఖాన పడితే నేను తీసుకుంటున్నా. గట్టిగా సూర్యాపేట జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి మూకుమ్మడిగా తెలంగాణ రాజ్యాధికార పార్టీలో చేరుతున్నటువంటి ఆ పార్టీ నాయకత్వానికి అందరికీ, ముఖ్య నాయకులందరికీ జానయ్య గారు ఆహ్వానం పలుకుతారు. దాని ప్రకారం జైనింగ్ ఉంటుంది. అందరికీ గుడ్ మార్నింగ్. సూర్యాపేట నియోజకవర్గ పరిధిలో ఉండబడినటువంటి ప్రవీణ్ మేజర్ గ్రామ పంచాయతీ. మరి అది ఎప్పుడు కూడా మా బీసీ ముద్దుబిడ్డలైనటువంటి మున్నూరు కాపుల డామినేషన్లో ఉన్నటువంటి గ్రామ పంచాయతీ. మరి గతంలో అక్కడ ఒక మున్నూరు కాపు బిడ్డ సర్పంచ్గా గెలవడం జరిగింది. ఆ జిల్లాలోని అత్యధిక మెజార్టీతోని మరి మొన్న జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా మరి ఒక ఎస్సీ రిజర్వ్డ్ అయినప్పటికీ కూడా 700 పైచిలకు ఓట్లతో గెలిచినటువంటి గ్రామ పంచాయతీ. ఆ గ్రామాన్ని ఇప్పటి వరకు ఏ బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ డామినేట్ చేసినటువంటి పరిస్థితి లేదు. ఇప్పుడు ఆ యొక్క గ్రామం నుండి వాళ్ళ తీన్మార్ మల్లన్న గారు చేస్తున్నటువంటి ఉద్యమంలో భాగస్వాములు కావాలనేటటువంటి ఆలోచనతో, ఇంకెంతకాలం మందికి పుట్టినటువంటి పార్టీల్లో మేము మనవడ సాగించాలనేటటువంటి ఆలోచనతో మన జాతి బిడ్డ, మన జాతుల యొక్క మన ఆత్మగౌరవం కోసం పోరాటం చేస్తున్నటువంటి మల్లన్నకు ఇప్పటికైనా మనం మద్దతు తెలపాలన్న ఆలోచనతో పెద్ద ఎత్తున ఆ గ్రామం నుండి విచ్చేసినటువంటి మా మిత్రులందరికీ కూడా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ, ముందుగా దుర్గయ్య గారు, అదేవిధంగా వెంకన్న గారు, భూపతి జనార్దన్ గారు, శ్రీనివాస్ గారు, వెంకన్న గారు అందరు రావాలి. ఒకరొకరుగా వచ్చి మరి మన రాష్ట్ర అధ్యక్షులు తీన్మార్ మల్లన్న గారి ఆధ్వర్యంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీలో జాయిన్ అవుతున్న సందర్భంగా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తా ఉన్నాం. ఇటే ఉండు. మెడల్ ఉంచొద్దు చూడు మన దాంట్లో లేపుడే. మరి వాళ్ళ దగ్గర ఉంచినట్టు ఆయన ఇటు ఉంచారు, ఉంచుడు ఉండదు మన దాంట్లో. తలెత్తుకొని కండువ వేసుకునే కార్యక్రమం. వాళ్ళ కారణం తల ఉంచి అందరికీ స్వాగతం. ఇది ఇక్కడ కొంతమంది రండి. ఇది తెలంగాణ రాజ్యాధికార పార్టీ క్లియర్గా ఈ వర్గాల ప్రజల కోసం 78 సంవత్సరాల తర్వాత ఈ బీసీల హక్కుల కోసం, బీసీల అధికారం కోసం, ఆత్మగౌరవం కోసం పుట్టిన పార్టీ. క్లియర్గా ఈ పార్టీ ఇంటెన్షన్ తెలుసు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ బీసీలకు 42% రిజర్వేషన్ పేరుతో చేసిన మోసం, కులగణలలో పందుల లెక్క, గాడిదల లెక్క చెప్పింది కానీ మా ప్రజల లెక్క చెప్పినటువంటి ఈ ప్రభుత్వం ఈ తెలంగాణ రాష్ట్రంలో అక్రమంగా 160% ఉన్న బీసీలకు రిజర్వేషన్ ఇవ్వకుండా పిడికెడు మంది లేనటువంటి వాళ్ళకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఇచ్చి ఇలా మా పిల్లల ఉద్యోగాలు మా నోట్లో మట్టి కొట్టినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి చెప్తా ఉన్నాం, మీ పార్టీలో ఎవరిని ఉంచం. మీ పార్టీ గాంధీ భవన్కు తాళం వేసుకొని పోవుడే. మీ పార్టీ
మా బీసీ ప్రజలను ఏ విధంగానైతే మోసం చేసిందో ఈ పార్టీకి ఖచ్చితంగా బుద్ధి చెప్తాం. అలాగే ఇవాళ బీఆర్ఎస్ పార్టీ కూడా ఇవన్నీ కిరాయి ఇండ్లు మాత్రమే మా బీసీలకు, ఇవాళ మా సొంత ఇల్లు మాకు వచ్చింది, ఈ సొంత ఇంట్లో ఆత్మగౌరవంతో నిలబడేటువంటి పరిస్థితి ఉంటుంది. ఖచ్చితంగా రాబోయేటువంటి రోజుల్లో ఈ తెలంగాణ రాజ్యాధికారం ఖచ్చితంగా బీసీల చేతిలోకి రాబోతా ఉంది. మరో 2 సంవత్సరాల్లో ఈ తెలంగాణ రాష్ట్రం ఖచ్చితంగా బీసీల హస్తగతం కాబోతా ఉంది. దీన్ని ఖచ్చితంగా మా ఆత్మగౌరవంగా భావించి ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. తెలంగాణ ఉద్యమం కోసం ఏ తరీకాలో పోరాటం జరిగిందో ఇలా బీసీ ఉద్యమం కోసం కూడా అదే తరీకాలో పోరాటం సాగుతూ ఉంది. సో కాంగ్రెస్ పార్టీలో, బీఆర్ఎస్ పార్టీలో, ఇంకా ఏ పార్టీలో, ఏ ఇతర కిరాయిళ్లలో బతుకుతున్న బీసీ బిడ్డలారా, మనతో ఆత్మగౌరవం ఉంది, ఇక్కడికి రండి, ఇది మన ఇల్లు అని చెప్పి సాధారణంగా ఆహ్వానిస్తా ఉన్నాం. ఇక మిగతా కార్యక్రమాన్ని జానయ్య గారు నడిపిస్తారు. థ్యాంక్ యూ అన్న, అందరికీ నమస్కారం. నిలబడండి, మాట్లాడండి. థ్యాంక్ యూ, మీకు కూడా మంచి రోజు. మరి దింపిస్తున్నాం మళ్ళీ అడుగు. సూర్యాపేట నియోజకవర్గ వ్యాప్తంగా మా యొక్క వివిధ గ్రామాల్లో ఇప్పటి వరకు అనేక సంవత్సరాల నుండి అనేక పార్టీలకు సేవలు చేస్తున్నప్పటికీ కూడా మరి ఆ యొక్క పార్టీలో ఉండబడినటువంటి అగ్రవర్ణాలు మరి ఏ రకమైనటువంటి నిర్బంధాలు, ఏ రకమైనటువంటి కుట్రలు కుతంత్రాలు చేసిరో మరి ఇప్పటి వరకు అక్కడ ఉన్నటువంటి మా జాతులందరూ కూడా తెలుసు. వీటన్నిటికీ మరి పరిష్కారమే తెలంగాణ రాజ్యాధికార పార్టీ అనేటటువంటి ఆలోచనతో వచ్చినటువంటి తెలంగాణ రాజ్యాధికార పార్టీలో మరి నిన్న మొన్ననే పార్టీకి మరి సింబల్ కూడా కేటాయించడం జరిగింది. మరి అది ఇవాళ గ్రామీణ ప్రాంతంలో పెద్ద ఎత్తున ప్రచారంలో ఉన్నటువంటి కత్తెర గుర్తు మా ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలకు నిత్యం అందుబాటులో ఉండేటటువంటి కత్తెర గుర్తు రావడం కూడా నిజంగా శుభ పరిణామం తెలియజేస్తూ మరి వాళ్ళ పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ కూడా మరి మా రాజ్యం మాకు రావాలి, మరి మా హక్కులు మేము సాధించుకోవాలి, మరి మాకు జరుగుతున్నటువంటి ఈడబ్ల్యూఎస్ కావచ్చు, స్థానిక సంస్థలు 42% రిజర్వేషన్ కావచ్చు, కామారెడ్డి డిక్లరేషన్ ఇచ్చినటువంటి హామీలు కావచ్చు, ఈ పార్టీలన్నీ కూడా వాళ్ళ టైం ఉన్నంత వరకు మాత్రమే వాళ్ళ అవసరం తీరిన తర్వాత మాకు ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీ నెరవేర్చదు అనేటటువంటి ఆలోచనతోనే ఇవాళ సూర్యాపేట నియోజకవర్గ వ్యాప్తంగా అదేవిధంగా ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున అన్ని పార్టీలకు రాజీనామా చేసి ఈ జిల్లాలో ఉండబడినటువంటి 9 జనరల్ స్థానాల్లో మరి 8 చోట్ల కూడా రెడ్డి వర్గాలు మాత్రమే ఇవాళ గెలిచినటువంటి పరిస్థితి. అంతేకాకుండా 2 పార్లమెంట్ స్థానాల్లో మరి ఆ యొక్క కుటుంబాలే పరిపాలన చేస్తున్నటువంటి పరిస్థితి. అక్కడ ఉండబడినటువంటి ఎస్సీ ఎస్టీ బీసీలకు ఎలాంటి అవకాశాలు లేవు అనేటటువంటి వాస్తవాన్ని గ్రహించినటువంటి మా కుటుంబ సభ్యులందరూ కూడా మరి పెద్ద ఎత్తున మరి యొక్క సూర్యాపేట నియోజకవర్గంతో పాటు వివిధ నియోజకవర్గాల నుంచి కూడా మరి తీన్మార్ మల్లన్న గారి యొక్క సారథ్యంలో మరి దూసుకుపోతున్నటువంటి తెలంగాణ రాజ్యాధికార పార్టీలో భాగస్వామ్యమై మరి ఆత్మగౌరవంతో మన పార్టీకి మనం ఓట్లు వేసుకోవాలి, మన పార్టీకి మనం పనిచేసుకోవాలి, మన వర్గాలందరినీ కూడా మరి మన పార్టీలోకి తీసుకురావాలనేటటువంటి ఆలోచనతోనే అధికారంలో ఉండబడినటువంటి కాంగ్రెస్ పార్టీని విడిచిపెట్టి మరి వాళ్ళ సొంత పార్టీ ఏర్పాటైన సందర్భంగా మా పార్టీలో చేరడం నిజంగా శుభ పరిణామం తెలియజేస్తూ ఈ యొక్క సూర్యాపేట నియోజకవర్గంలో ఈ యొక్క ఎండ్లపల్లి గ్రామంతోనే మరి ఆ యొక్క నియోజకవర్గ పరిస్థితులు కూడా మారేటటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆ గ్రామంలో ఉండబడినటువంటి మరి బీసీ వర్గాలు చాలా చైతన్యవంతమైనటువంటి బీసీ వర్గాలు అక్కడ కాదు ఆ నియోజకవర్గంలో ఎప్పుడు ఏ పార్టీకి వెళ్ళాలన్నా మరి ఆ గ్రామం నుండి మరి ఆ యొక్క చైతన్యంతో మాత్రమే గెలిచినటువంటి సందర్భాలు ఉంటాయి. కాబట్టి మరి అలాంటి గ్రామం నుండి నిజంగా పార్టీలోకి రావడం శుభ పరిణామంగా భావిస్తూ మరి ఇప్పుడే పార్టీలో జాయిన్ అయినటువంటి మిత్రులందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ మల్లన్న గారి నాయకత్వంలో 2028లో మరి తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ మరి యొక్క ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుందనడానికి సంకేతంగా భావిస్తూ మరొకసారి వీళ్ళందరూ కూడా మిత్రులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి మాకు అవకాశం ఇచ్చినటువంటి సుదర్శన్ గారికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఓకేనా, మాట్లాడతారా? మాట్లాడేటోళ్ళతో మాట్లాడండి. ఒక నిమిషం మాట్లాడితే మాట్లాడండి. రాష్ట్రమంతా చూస్తున్నా నువ్వు మాట్లాడేది చెప్పనా. మన మిత్రులకు అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. తెలంగాణ రాజ్యాధికార పార్టీ మన మల్లన్న స్థాపించింది బీసీ వర్గాలకు, వెనుకబడిన వర్గాలకు, బలహీన వర్గాలకు ఒక జ్యోతిగా మాకు ఈ పార్టీ అండగా ఉన్నందుకు మాకు చాలా థ్యాంక్స్. మేము అందుకనే మల్లన్న యొక్క ఆధ్వర్యంలో మేము పార్టీలో చేరినాము. చాలా ఆనందంగా ఉంది. ఈ అవకాశం ఇచ్చినందుకు జానన్నకి నా ధన్యవాదం. 100% శుభాకాంక్షలు చెప్తాను, రోజు చెప్తుంటేనే.
సూర్యాపేట నియోజకవర్గంలో నిజంగా కూడా అంటే అసలు యాక్చువల్గా ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నటువంటి బీసీ ఉద్యమానికి సంబంధించి ఒట్టేజానన్న పూర్తి స్థాయిలో ఉమ్మడి నల్గొండ జిల్లా బాధ్యతలు తీసుకొని మొత్తం కూడా ముందుకెళ్తా ఉన్నారు. నల్గొండ జిల్లానే కాదు, తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని జిల్లాల నుంచి పార్టీలో చేరికలు అనేటువంటి కొనసాగుతూ ఉన్నాయి. తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఫక్తు బీసీల పార్టీ, తర్వాత ఎస్సీ ఎస్టీ మైనార్టీల హక్కులు కాపాడడంతో పాటు ఎవరైతే అగ్రవర్ణ పేదలు ఉంటారో వాళ్ళకు కూడా అండగా నిలుస్తుందని చెప్పేసి క్లియర్గా భరోసా ఇస్తుంది. కాబట్టి 100% ఇట్లా చేరుతా ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా. జానన్న ఆధ్వర్యంలో మన సూర్యాపేట టైగర్ ఆయన ఆధ్వర్యంలో చాలా చేరికలు అనేటువంటి జరుగుతున్నాయి. ధన్యవాదాలు అన్నగారు. థ్యాంక్ యూ. భిక్షవాదిగా ఉన్నది. ఇది సూర్యాపేట నుంచి చేరికల పరంపర అనేది కొనసాగుతా ఉంది. ఇక చూసారు కదా, ఇక మున్సిపాలిటీల్లో బీసీలకే పెద్దపీట. ఈ పెద్దపీట సలగుండా ఇది ఎడికెళ్ళి తెచ్చారో ఏమో అర్థమవుతలేదు. ఈ 38 మున్సిపల్ చైర్మన్లు, ఇటు 3 మేయర్ల మేయర్ పదవులు కూడా బీసీలకే ఇస్తురట. ఎస్సీలకు 17 మున్సిపల్ చైర్పర్సన్లు, 1 మేయర్. ఎస్టీలకు 5 మున్సిపల్ చైర్పర్సన్లు, 1 మేయర్. డెడికేటెడ్ కమిషన్ నివేదిక ప్రకారం బీసీ రిజర్వేషన్లు ఖరారు అయిపోయినాయి. 121 మున్సిపాలిటీలకు సంబంధించి ఎంత రావాలి? సగం వచ్చినా కానీ 60-61 రావాలి. మరి ఏది పెద్దపీట అంటే? ఎక్కడ పెద్దపీట అయింది? 10 కార్పొరేషన్లకు గెజిట్ విడుదల చేసిన సర్కార్. ఏ స్థానం ఏ వర్గానికో ఈ నెల 15న క్లారిటీ వస్తుందట. ఈ నెల 20 తర్వాత ఎన్నికల షెడ్యూల్ ప్రకటించే ఛాన్స్ ఉంది. మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లలో బీసీలకి అగ్రతాంబూలం దక్కింది అని చెప్తున్నారు, కానీ అదేం దక్కలే. ఇంకా దక్కినట్లయితే మీరు 42% ఎక్కడవా? ఇప్పుడు 30% వస్తేనే 42%. మరి ఎటువంటి 42% ఎక్కువనా 30% ఎక్కువనా? అది కూడా మీరు ఇచ్చింది ఏం కాదు. అక్కడ జనాభా ఎస్సీ ఎస్టీల జనాభా తక్కువ ఉన్నది కాబట్టి వాళ్ళకి తక్కువ సీట్లు పోయినాయి కాబట్టి వాళ్ళ జనాభా దామస్య ప్రకారం అవి బీసీలకు దక్కినాయి. లేకపోతే అది కూడా లేదు. ఇదేదో ఇచ్చినట్టు. కీలకమైన మున్సిపల్ చైర్పర్సన్, కార్పొరేషన్ మేయర్, వార్డులు, డివిజనల్ రిజర్వేషన్లలో బీసీలకే ఎక్కువ స్థానాలు దక్కాయి. ఎక్కడ కనిపిస్తుంది? మీరు ఇచ్చినట్టే కనిపిస్తుంది. అంటే ఇప్పుడు జనరల్ స్థానాలు ఉన్నాయి కదా, ఈ జనరల్ స్థానాలలో ఎన్ని టికెట్లు ఇస్తారు ఏం కాదని దాని మీద లెక్క చూద్దాం. అప్పుడు తేలిపోతుంది లెక్క. రాష్ట్రంలోని మొత్తం 121 మున్సిపాలిటీల్లో ఏకంగా 38 చైర్పర్సన్లు స్థానాలు, 10 కార్పొరేషన్లలో 3 మేయర్ స్థానాలు బీసీ సామాజిక వర్గానికే దక్కడం విశేషం. ఇక బీసీ రిజర్వేషన్ల కోసం ప్రత్యేకంగా నియమించిన డెడికేటెడ్ కమిషన్ సమర్పించిన నివేదికతో పాటు 2021 జనాభా లెక్కలను ప్రాతిపదికగా తీసుకొని ఎస్సీ ఎస్టీ బీసీ మహిళా రిజర్వేషన్లు ఖరారు చేసినట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ గెజిట్ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే మొత్తం 121 మున్సిపాలిటీల్లో బీసీలకు కేటాయించిన 38 స్థానాల్లో జనరల్ కోటా కింద 19 స్థానాలు, మహిళా కోటా కింద 19 స్థానాలు సమానంగా దక్కాయి. ఇక బీసీల తర్వాత జనరల్ మహిళల విభాగంలో 31 మున్సిపాలిటీలను అన్రిజర్వ్డ్ కేటగిరీలో 30 స్థానాలు. ఇవన్నీ 2 కలిపి జనరల్ అని చెప్పాలి కదా, చెప్పారనమాట. అట్లా మహిళలు తర్వాత ఇట్లా విభజించి చెప్తే ఏంటంటే తక్కువ కనిపిస్తుంది. 2 కలిసి 61 వాళ్ళకే ఇచ్చేసిండ్రు జనరల్ స్థానాలు. జనరల్ అంటే మరి ఇలా బీసీలు ఉంటారంటే ఉంటారు, కానీ మరి ఎంతమంది టికెట్లు ఇస్తారనేది ఇంపార్టెంట్ కదా. ఇప్పుడు జనరల్లో అందరు పోటీ వచ్చని చెప్పేసి అంటారు, కొంతమంది వాదిస్తారు. కానీ మరి బీసీలకు జనరల్ స్థానంలో ఎంతమందికి టికెట్లు ఇస్తారనేది ఇంపార్టెంట్ కదా. ఇక్కడ రాష్ట్రంలోని 121 మున్సిపాలిటీలతో కలిపి మొత్తం 2704 వార్డులు ఉన్నాయి. జనాభా ప్రాతిపదికన డెడికేటెడ్ కమిషన్ సిఫారసుల మేరకు ఈ వార్డులను వివిధ సామాజిక వర్గాలకు కేటాయించారు. ఇందులో మొత్తం 2704 వార్డులకు గాను సింహభాగం అంటే పెద్ద భాగం సీట్లు బీసీలకు పరమయ్యాయి. సింహభాగం ఎట్లయితుంది ఇది? ఆ తర్వాతి స్థానంలో జనరల్ మహిళలు, అన్రిజర్వ్డ్ అభ్యర్థులు నిలిచారు. బీసీలకు అత్యధికంగా 763 వార్డులు దక్కాయి. ఎంత? 2700 చిల్లరకు 700 దక్కితే పెద్దపీటనా ఇది? 2000 వీకినట్టే కదా. జనాభా ప్రాతిపదికన 400 వార్డులను ఎస్సీలకు కేటాయించారు. 175 వార్డులను ఎస్టీ సామాజిక వర్గానికి దక్కాయి. ఎటువంటి సామాజిక వర్గ నిబంధన లేకుండా కేవలం మహిళలకు కేటాయించిన సీట్లు 788 ఉన్నాయి. అన్రిజర్వ్డ్ అంటే జనరల్ ఓపెన్ కేటగిరీలో ఎవరైనా పోటీ చేయగలిగేటువంటి అన్రిజర్వ్డ్ స్థానాలు 575 ఉండడం గమనార్హం అని చెప్పేసి ఈ 2 ఇవన్నీ కలిపితే ఆగిపోతాయి. ఈ 700 ప్లస్ 500 1200 తర్వాత ఇవి 75 అవి 88 1300 చిల్లర సీట్లు 1300 1400 సీట్లు డైరెక్ట్ ఎత్తుకపోతే అదేమో తక్కువనట, ఇదేమో సింహభాగం అట.
700 సీట్లు 2700కు 700 సీట్లు ఇస్తే సింహభాగం అవుతుంది. బీసీలకు 763 వార్డులు చూసుకో, ఇది పెద్ద సింహభాగం అంట, సింహం పెద్దది. రిజర్వేషన్లు ఇట్లున్నాయంట. 121 మున్సిపాలిటీల్లో చైర్పర్సన్ రిజర్వేషన్లు బీసీలకు 38, అందులో మహిళలు 19 మంది, తర్వాత జనరల్ 19 మంది బీసీ. ఇక ఎస్సీలకు 17, మహిళలు 8, జనరల్ 9. ఇక ఎస్టీలకు సంబంధించి 5 ఉంటే అందులో మహిళలు 2, జనరల్ 3. జనరల్ మహిళ తర్వాత అన్రిజర్వ్డ్ అని పెట్టిండ్రు. ఈ 2 వేరే వేరే ఎందుకు పెట్టిండ్రు అంటే ఇట్లా కలిపి చెప్తే ఎక్కువ అవుతుందని. 61 వీళ్ళకే అయితే కదా, 121లో 61 వీళ్ళకే అయితే జనరల్ స్థానాలే అయితే ఇంకేముంటుంది లెక్క, సింహభాగం అంట. మళ్ళా 10 కార్పొరేషన్లో మేయర్ రిజర్వేషన్లు బీసీలు 3, ఎస్సీ 1, ఎస్టీ 1, ఇక జనరల్ మహిళ 4, తర్వాత అన్రిజర్వ్డ్ 1. ఇట్లా ఇచ్చిండ్రు అని చెప్పేసి రిజర్వేషన్లకు సంబంధించిన లెక్క చెప్పిండ్రు. మొత్తం మీద ఈ ఎన్నికలలో, మున్సిపల్ ఎన్నికల్లో క్లియర్గా ఏ పార్టీ ఎవరికి ఇస్తుంది, ఏ సామాజిక వర్గానికి టికెట్ ఇస్తుంది అనేటువంటిది ఇక్కడ క్లియర్గా లెక్క చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే బీసీలకు ఇస్తున్నామా, ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు ఇస్తున్నామా, లేదంటే వీళ్ళకి కాకుండా ఇంకొకరికి ఇస్తున్నామా, ఇది క్లియర్గా లెక్క చేయాల్సిన అవసరం ఉంటుంది. ఓట్లన్నేమో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి టికెట్ల కేటాయింపు ఎట్లుంటుంది చూడరు మీరు, రేపు అర్థమవుతుంది కదా. టికెట్లు ఒకవేళ కేటాయిస్తే ఏ పార్టీ అయినా కానీ టికెట్లు ఒకవేళ బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు కాకుండా వేరే కేటాయిస్తే బరాబర్ బుద్ధి చెప్పాలి. 90% మంది పబ్లిక్ ఉన్నారు కదా, తేలిపోతుంది లెక్క. సర్పంచ్ స్థానాలనే అటు ఇటు మెల్లే అవతల పడ్డారు. అయితే విషయం ఏంటంటే యాక్చువల్లీ సర్పంచ్ స్థానాలు ఏంటంటే పార్టీ ఉండదు, గుర్తుండదు కాబట్టి వీళ్ళందరూ మా వాళ్ళు అని చెప్పుకొచ్చారు. ఇప్పుడు పార్టీ గుర్తుంటుంది కాబట్టి క్లారిటీ తేలిపోతుంది లెక్క. ఇరాన్ వెళ్ళిపోండి అని చెప్పేసి ఇరాన్లో మొత్తం కూడా గొడవలు జరుగుతున్నాయి, అటు నుంచి వెళ్ళిపోరు అని చెప్పేసి మన భారత ఎంబసీ చెప్తుందట. ఇరాన్లో ఖమేనీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనలు హింసాత్మకంగా మారుతుండడంతో అక్కడ ఉన్న ఇండియన్లు ఆ దేశాన్ని విడిచి వెళ్ళిపోవాలంటూ టెహ్రాన్లోని ఇండియన్ ఎంబసీ ఎమర్జెన్సీ అడ్వైజరీ జారీ చేసిందట. అక్కడ ఉండే పరిస్థితి లేదు, దారుణంగా ఉంది, మొత్తం అల్లర్లు జరుగుతున్నాయి. మొత్తం ఇప్పటికే 2-3 వేల మంది చంపేశారు. అట్లున్నది కాబట్టి భారత్ వాళ్ళు ఎవరైనా ఉంటే వెళ్ళిపోండి అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఇక పుష్ప తరహాలో సండ్రకర్ర స్మగ్లింగ్ చేస్తున్నట. పుష్ప సినిమాలు ఎట్లా ఎర్రచంద్రం ఎట్లా స్మగ్లింగ్ చేసిర్రు, ఇంకా సండ్రకర్ర ఇది ఇంకా కాస్ట్లీ, దాంట్లో ఉంటుంది, పాన్లు వేసుకుంటున్నట్టు. రాష్ట్ర అడవుల్లో దొరికే సండ్రకర్రను కొంతమంది స్మగ్లర్లు పుష్ప సినిమా తరహాలో ఫారెస్ట్ ఆఫీసర్ల కళ్ళు గప్పి రాష్ట్ర సరిహద్దులను దాటిస్తున్నారు. పాన్ మసాలాలో వినియోగించే కత్తా తయారీకి దీన్ని ఉపయోగిస్తారట. కత్తా తయారీకి కర్రను వాడడంతో స్మగ్లర్లు అక్రమ రవాణాకు తెరతీశారు. కత్తా అంటారు కదా, ఇక్కడ పాన్ మసాలా ఇట్లా ఉంటారు కదా, పాన్ తయారు చేస్తారు, దాంట్లో వాడతారట. అది బాగా కాస్ట్లీ ఉంటుంది, దాన్ని వేసి పడేస్తున్నారు. ఇక 2వ వన్డేలో ఇండియా ఓటమి. న్యూజిలాండ్తో జరిగిన 2వ వన్డేలో ఇండియా ఓటమి పాలైంది. కేఎల్ రాహుల్ సెంచరీతో చెలరేగిన కెప్టెన్ గిల్ హాఫ్ సెంచరీతో అండగా నిలిచిన భారత్కు ఓటమి తప్పలేదు. 7 వికెట్ల తేడాతో న్యూజిలాండ్ గెలుపొందింది అని చెప్పేసి మొత్తం మీద ఓడిపోయిందంట. ఎన్నికల్లో హామీ ఇచ్చామని 100 కుక్కలు చంపినట. చూసుకోగా సర్పంచ్ ఎన్నికలలో మీకు ఏం చేస్తా అని చెప్పేసి అంటే ఆ 5 గ్రామాల సర్పంచ్లు ఏమని చెప్పి సర్పంచ్ అభ్యర్థులు ఏం చెప్పినట్ట అంటే కుక్కల పెడుతున్నది కదా, ఈ కుక్కలు లేకుండా చేస్తామని చెప్పినట. కుక్కల పెడత లేకుండా ఏమని చేస్తామని చెప్పినట. చేస్తామని ఏం చేసిండ్రు, వీటిని ఏం చేయాలి, ఆ అధికారులు పిలిచి వాళ్ళని పట్టించి పంపించేసేయాలి, ఎవరిని కుక్కలు పట్టి పంపించేయాలి. కానీ అది చేయకుండా ఏం చేసినట్ట, ఇంత మటన్ చికెన్ తీసుకొచ్చేసి అట్లా విషం కలిపి పెడితే కుక్కలు 2000 చిల్లర కుక్కలు చచ్చిపోయినాయట. దీంతో దాని మీద ఎంక్వైరీ నడుస్తుంది, అరెస్ట్ చేసారు కొంతమందిని. కామారెడ్డి జిల్లా పాల్వంచ మండలంలో 5 సర్పంచుల నిర్వాకం ఇది. ఈ నెల 9న విషప్రయోగం ద్వారా కుక్కల హతం, విషప్రయోగం చేసి చంపేసినట. ఆయా గ్రామాల శివారులో జేసీబీ సాయంతో రాత్రికి రాత్రే ఖననం చేసిరు. జేసీబీ పెట్టిరు, పొక్కలు అలా పెట్టిరట, వేసేసిరట. ఇక స్ట్రే యానిమల్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా సంస్థ ప్రతినిధి ఫిర్యాదు తోటి రంగంలోకి పోలీసులు వచ్చిండ్రు. 3 గ్రామాల్లో 244 కుక్కల కలేబరాలను వెలికి తీసిరు. 5 సర్పంచుల పైన కేసు నమోదు చేసినట్టు. 244 కుక్కలు నటు చంపేసినట్టు. చూసుకో, వాటిని వెలికి తీసినట్టు బయటకి. తమను గెలిపిస్తే కుక్కల బెడద తీరుస్తామంటూ పంచాయతీ ఎన్నికల్లో హామీ ఇచ్చిన సర్పంచ్ అభ్యర్థులు గెలిచాక వాటిని చంపేశారు. విషాహారం ద్వారా అంటే మటన్ చికెన్లా అలా
విషయం పెట్టేసి 5 గ్రామాల్లో సుమారు 500 కుక్కలు చంపించి గుట్టు చప్పుడు కాకుండా గోతులు తీసి పాతిపెట్టినట. 500 కుక్కలు చంపేసినట. ఓ జంతు సంరక్షకుడి ఫిర్యాదు మేరకు పోలీసులు రంగంలోకి దిగడంతో ఈ అమానవీయమైనటువంటి ఘటన వెలుగు చూసింది. ఇప్పుడు కుక్కల్ని ఇప్పుడు తక్కువ వేయాలంటే ఏం చేయాలి? తీసుకొచ్చి వాళ్ళని పంపించేసేయాలి. అధికారులను పిలిపించి పంపిస్తే వాళ్ళు తీసుకుపోతారు. యానిమల్ హస్బెండరీ అధికారులు ఉంటారు కదా, వాళ్ళని పంపించేస్తే వాళ్ళు తీసుకొచ్చి వాళ్ళకి సమాచారం ఇస్తే తీసుకొని పోతారు. అది చేయకుండా మొత్తం కూడా విషం ఇచ్చి చంపేసారట. కామారెడ్డి జిల్లా భవానీపేటలో కుక్కల కలబరాలు పాతిన చోటును పరిశీలిస్తారు పోలీసులు. ఈ హామీ ఏందో కానీ చంపేసినట్టు, చంపేయడం కాదు కదా, పాపం తీసి పంపించేస్తే అయిపోతుండే కదా. ఇక ప్రాణం తీసిన మాంజా, ఈ మాంజా వాడకుర్రా నాయన, అడ్డమైన మాంజా ఇది. ఇప్పుడు సంతోషం ఉండాలి కానీ ప్రాణాలు తీసేటట్టు ఉండొద్దు ఇది. ఆ చైనా మాంజా అడ్డమైంది, అది ఏంది మొత్తం ఆ సీసము దంచి తర్వాత ఆ దారాన్ని కూస్తారట. దారాన్ని కూస్తే ఎవరన్నా మనిషికి తాకితే మెడ తెగిపోతున్నాయి. తర్వాత ఏదైనా ఇప్పుడు వాళ్ళ ఉద్దేశం ఏంది, ఇప్పుడు ఇట్లా ఏమంటారు దాన్ని, కోడి ఇట్లా ఏం చేస్తే దాన్ని తెంపుతారు కదా, ఇంకో పతంగులో ఇంకో పక్క తెంపుతారు అనమాట. ఇట్లా కాటు అంటే కట్ చేస్తారు అనమాట. ఈ కట్ చేసేదాన్ని కోసం ఇది వాడతారట. దాంతో చాలా డేంజర్ అవుతున్నది. ఎట్టి పరిస్థితుల్లో ఇది నిషేధించిండ్రు. సిపి సజ్జనార్ కూడా చెప్పిండు క్లియర్గా, ఈ చైనా మాంజాను నిషేధిస్తున్నాం, ఎవరైనా పట్టిస్తే కూడా వాళ్ళకు కూడా పైసలు ఇస్తారట. చూసుకోరు మరి, ఈ షాపులలో అమ్మకుండ్రు. ఇది అమ్మినా తీసుకున్నా దాన్ని వాడినా కానీ శిక్ష ఉంటుంది. బైక్పై వెళ్తున్న వలస కూలీ మెడకు తగిలి తీవ్ర గాయమైంది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయినట్టు పాపం. సంగారెడ్డి జిల్లాలో ఘటన చచ్చిపోయే కాడికి వచ్చింది. మొన్న ఇక్కడ కీసర దగ్గర అది మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కీసర మండలం దగ్గర అక్కడ ఒక ఆయనకు పాపం సగం మెడ తగ్గిపోయింది. హాస్పిటల్ ఉన్నారు. కాబట్టి ఆయన మొత్తం దీన్ని బ్యాన్ చేయాలి. బ్యాన్ చేసేసింది ఆల్రెడీ. ఇంకొన్న వార్త చెప్పు, వాళ్ళ సంగతి చెప్తాం. ఇక రీల్స్తో దంపతుల వలపుల వలనట. చూసుకో, ఇక ఇంత నీచమైనటువంటి నికృష్టమైనటువంటి వేస్ట్ ఫిల్లోస్ ఎవరు ఉండరురా బాబు. నువ్వేందో, నీ పెళ్ళామేందో, నీ పెళ్ళాం సంగతి ఉందో, ఇదంతా లంగ కథలు కాకపోతే వేస్ట్ ఫెలో. ఇలా ఏం చేస్తుందంట, యువకులు వ్యాపారులను ఆకర్షించి ట్రాప్లోకి దిస్తుందట. ఆమె వీడియోలు చేసేసి అటు చేసేసి బట్టలు లేకుండా సగం బట్టలు వేసుకొని ఈ లంగ కథలని వాడి ట్రాప్ చేస్తారు. ట్రాప్ చేసిన తర్వాత రూమ్లో తీసుకుపోయి ఇక ఈ కార్యక్రమం మొదలుపెట్టి అప్పుడు వాడు భర్త ఉంటున్నా భర్త వీడియోలు తీస్తాడట. వాడు వీడియోలు తీసేసి నా భార్యతో చేస్తున్నాను, భార్యతోటే ఇవి చేయిస్తూ వాడు భార్యతోటి వాళ్ళు ఈ రాతలీల కార్యక్రమాలు ఏమైనా చేస్తుంటే వాటిని వీడియో తీసి ఇద్దరు కలిసి భార్యాభర్తలు ఇద్దరు కలిసి పైసలు డిమాండ్ చేస్తారు. ఇటువంటి ఇటువంటి ఇంకా వాళ్ళని ఏమన్నా కూడా అర్థం కాదు. నీచ నికృష్టమైనటువంటి మనుషులు ఆయన. వాడు మొగడు, వీడు పెళ్ళాం, ఇది పెళ్ళాం. ఇంకా అంటే వాళ్ళని ఇప్పుడు ఇప్పుడు వాళ్ళే తీసుకొస్తారంటే మొత్తం ట్రాప్ చేస్తారు. ట్రాప్ చేసేసి మెల్లగా ఎట్లా అంటది అంతే తీసుకొని పోయి రూమ్లో తీసుకుపోయి ఈ కథ అంతా రాతలీలన్నీ వేసి ఆ చేస్తుంటే బట్టలు ఇప్పేసి సగం బట్టలతో ఆ వీడియోలు తీసి బెదిరిస్తారట మళ్ళీ వీళ్ళిద్దరు. తన భార్యతో నగ్నంగా అంటే బట్టలు లేకుండా ఉన్నప్పుడు వీడియోలు తీసి బ్లాక్మెయిల్ చేసిన భర్త. చూసుకో, ఇక వాళ్ళు వచ్చిన బట్టలు కూడా తీస్తారు. బట్టలు కూడా తీసేసి వాడిని నగ్నంగా మొత్తం బరివాతలు పెట్టి వాడిని వీడియోలు తీస్తారట. బ్లాక్మెయిల్ చేసిన భర్త 100 మంది నుంచి, ఇప్పుడు ఒక్కరిద్దరు కాదేడి, 100 మంది నుంచి వసూలు చేసినట వీడు. అదేం పెళ్ళామో ఈడేం వీడు. 100 మంది నుంచి లక్షల్లో వసూలు చేసిన కరీంనగర్ దంపతులు అరెస్ట్ చేసిన పోలీసులు. నిందితుల వివరాలు వెల్లడిస్తున్న కరీంనగర్ రూరల్ పోలీసులు అని చెప్పేసి ఇక్కడ వార్త కనిపిస్తా ఉంది. ఇటువంటి కథ మేమే ఇంకా పోలీసులు పట్టుకున్నారు. మేడిగడ్డ తుమ్మిడిహెట్టి కాంబినేషన్ సమాంతరంగా పనులు చేపట్టాలని సర్కార్ నిర్ణయం. బ్యారేజీ రిపేర్లకు వేగంగా కసరత్తు. ఇక ఆఫ్రికీ బాధ్యతలు ఇక్కడ 2 వారాల్లో పనులు షురూ చేసి ఛాన్స్ ఉందంట. అదే సమయంలో తుమ్మిడిహెట్టి డిపిఆర్ పనులు ఆ 2 బ్యారేజీల నుంచి నీళ్లను తీసుకెళ్లేందుకు చర్యలు. కాళేశ్వరం 3rd TMC పనులపైన ముందుకేనట. హైదరాబాద్ ఇండస్ట్రీలు తాగునీటి అవసరాలకు వాడుకునేందుకు వీలు. 10-15 రోజుల్లో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపుతున్నట. మేడిగడ్డ రిపేర్లపై ప్రభుత్వం వేగంగా కసరత్తు చేస్తుంది.
దీంతో పాటు ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టులో భాగంగా తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీని కూడా వీలైనంత త్వరగా నిర్మించాలని అడుగులు వేస్తుంది. ఇటు కాళేశ్వరం ప్రాజెక్టు, అటు తుమ్మిడిహెట్టి బ్యారేజీ నుంచి ఎల్లంపల్లికి నీళ్లు తీసుకెళ్లాలి కాబట్టి ఆ రెండింటి కాంబినేషన్ లో గోదావరి ప్రాణహిత జలాలను వాడుకోవాలని ప్రభుత్వం భావిస్తున్నది. అందులో భాగంగానే కుంగిపోయిన మేడిగడ్డ బ్యారేజీని పునరుద్ధరణ కోసం డిజైన్లను తయారు చేసేందుకు ఆఫ్రీ కన్సల్టెన్సీ సంస్థకే పనులు అప్పగిస్తూ ఖరారు చేశారట. ఇప్పటికే పోలవరం డయాఫ్రమ్ వాల్ డిజైన్లు చేయడం, ఐఐటి బాంబేతో జతకట్టడం, అండర్ వాటర్ స్టడీలు చేయడంలో సామర్థ్యం ఉండడంతో ఆ సంస్థకే బాధ్యతలు అప్పగించేందుకు నిర్ణయం తీసుకున్నట. మేడిగడ్డ తుమ్మిడిహెట్టి కాంబినేషన్లో నీళ్లు తీసుకురావడానికి. ఇక ట్రైన్ పై పడిన క్రేన్ అంట 30 మంది చనిపోయారు పాపం. థాయిలాండ్లో జరిగింది ఘటన. థాయిలాండ్లో ఘోర ప్రమాదం. క్రేన్ పడడంతో పట్టాలు తప్పిన బోగీలు. చైనా థాయిలాండ్ హై స్పీడ్ రైలు ప్రాజెక్టు పనులు జరుగుతుండగా ఘటన జరిగిందంట. మంటలు చెలరేయడంతో భారీగా ప్రమాదం జరిగింది. ట్రైన్ పైన పడ్డదంట. ట్రైన్ మీద పడితే ట్రైన్ మొత్తం అంతా ఆగమాగం అయిపోయింది. 30 మంది చచ్చిపోయారట పాపం. ఇక అమెరికాతో కలవం, డెన్మార్క్తోనే ఉంటాం ఎవరు చెప్తారు? గ్రీన్లాండ్ ప్రధాని నీల్సన్ ప్రకటన. ఇక నీల్సన్ ఎవరో తెలియదు, అది ఆయనకే పెద్ద సమస్య అవుతుంది అని చెప్పేసి ట్రంప్ అంటున్నాడు. మాతో వస్తావా రావా అని చెప్పేసి అంటే మేము రామని చెప్తున్నారు గ్రీన్లాండ్ వాళ్ళు. డెన్మార్క్తో ఉంటామని చెప్తున్నారు. ఇక సింగపూర్ పాస్పోర్టు ప్రపంచంలోనే పవర్ఫుల్ అట. భారత పాస్పోర్టుకు 80వ స్థానం వచ్చింది. హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ విడుదల చేసింది. వీసా అరైవల్ విధానంలో ఇండియన్లు 55 దేశాలకు వెళ్ళొచ్చు అని చెప్పేసి వార్త కనిపిస్తూ ఉంది. ఇది వెలుగులో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి విజయకాంత్ చూద్దాం. పాఠకులు, ఏజెంట్ల, ప్రకటనకర్తలు, ఏజెంట్లకు, శ్రేయోభిలాషులకు శుభాకాంక్షలు అంట. ఇవాళ సెలవు ఉంటుంది కాబట్టి రేపు పేపర్ రాదట. ఇది కూడా విజయకాంతి కూడా. ఇక ధరణి బాటలో భూభారతి రిజిస్ట్రేషన్ల ఫీజు చెల్లింపుల్లో భారీ కుంభకోణం, నోటీసులతో రైతులకు లబోదిబమంటున్నట. ధరణిలో అనేక అవకతవకలు జరిగాయని, తాము అధికారంలోకి రాగానే దాన్ని బంగాళాఖాతంలో పడేస్తామని చెప్పి ధరణికి బదులు పటిష్టమైన భూభారతి చట్టాన్ని తెస్తామని ప్రకటించిన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ధరణికి బదులుగా భూభారతి చట్టాన్ని అమల్లోకి తెచ్చింది. అయితే ఇటీవల బయటపడ్డ రిజిస్ట్రేషన్ల ఫీజు చెల్లింపుల్లో జరిగిన భారీ కుంభకోణం ధరణి బాటలోనే భూభారతి కొనసాగుతుందనే ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. ఈ భూభారతి పాత సీసాలో కొత్త సారాగా మారిందనే తప్ప పెద్దగా మార్పేం లేదని చెప్పేసి విమర్శలు కూడా వస్తున్నాయట. ధరణి బాటలో ధరణి ఎట్లుందో మన ఇట్లా కూడా ఎట్లే ఉందని చెప్పేసి విమర్శలు వస్తున్నాయట. దాన్ని సెట్ చేయాలి. మరి మేడారం పనులు నత్తనడకన అవి ఏమైంది? అయిపోయిందంటారు వాళ్ళ నత్తనడకన ఎట్లా? మేడారం గద్దెల సమీపంలో నిర్మాణంలో ఉన్న భక్తుల క్యూ లైన్లంట. వీటి ఇంకా సెట్ చేయనట్టున్నారు. గద్దెల ప్రాంగణంలో ఇంకా పూర్తిగానే ఫ్లోరింగ్ పనులు. ఇంకా టైం ఎంత ఉన్నా మరి? ఇక 20 రోజులు 12 రోజులు కూడా టైం లేనట్టుంది. ప్రాకారానికి అమర్చకుండా వదిలేసిన ఆదివాసీ చరిత్ర చెక్కిన శిల్పాలంట. అట్లా పడేసిరట. ఆశయం అద్భుతం, ఆచరణ అంతంతే. జాతర పనులు పూర్తయ్యేది ఎన్నడు. భక్తుల ఆగ్రహం. 28 నుంచి మహాజాతర. మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాతర ఈసారి మునిపెన్నడూ లేని విధంగా నిర్వహించడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించారు. దాదాపు 251 కోట్ల రూపాయల వ్యయంతో 200 సంవత్సరాల వరకు చెక్కు చెదరకుండా ఉండే విధంగా మేడారం అభివృద్ధి, గద్దెల ప్రాంగణ పునరుద్ధరణ కోసం కేటాయించారు. ఆశయం మంచిదే అయినప్పటికీ కేవలం 100 రోజుల్లోనే పనులు పూర్తి చేయాలని గడువు నిర్ణయించడంతో పనులు ఆశించిన మేరకు ముందుకు సాగడం లేదంట. దాంతో కొంచెం దెబ్బ పడుతూ ఉందని చెప్పేసి అంటున్నారు. మరి ఎట్లా కంప్లీట్ చేస్తారా లేదా చూడాలి. మరి 200 ఏళ్ల వరకు చెక్కు చెదరకుండా ఉండాలని చెప్పేసి ఇవన్నీ కూడా నిర్మాణాలు చేపడతా ఉన్నారు. అక్కడ రైతులకు నోటీసులట. భూభారత్ ద్వారా వ్యవసాయ భూములకు కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ చేసుకున్న సంఘటనల నేపథ్యంలో తక్కువ చాలాన్ జనరేట్ అయిన రిజిస్ట్రేషన్లకు సంబంధించిన రైతులకు నల్గొండ, జనగామ జిల్లాలో తహసీల్దార్లు మిగిలిన సొమ్ము చెల్లించి డాక్యుమెంట్లను రెగ్యులర్ చేసుకోవాలంటూ రైతులకు నోటీసులు ఇస్తున్నారు. చూసుకోయిగా మింగేదేమో మీరు, ఆ కంప్యూటర్ ఆపరేటర్లు వాళ్ళు వీళ్ళు కలిసి మొత్తం కలిసి తింటున్నారట. మరి తిన్నాక ఇప్పుడు ఇదేమో రైతులకు మళ్ళీ నోటీసులు పంపిస్తారట, పైసలు కట్టురండి. ఎన్టీవీ ఆఫీస్పై సిట్. ఇటు మంత్రి, మహిళా ఐఏఎస్ కథనాలపై దర్యాప్తు వేగవంతం. ఇటు సోదాల ముమ్మరం. 3 జర్నలిస్టుల అరెస్టు. అజ్ఞాతంలోకి ఛానల్ చైర్మన్ నరేంద్ర చౌదరి అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడట. CEO రాజశేఖర్.
తప్పు చేయనప్పుడు పారిపోవడం ఎందుకు, అందుకే ఎయిర్పోర్ట్లో అదుపులోకి తీసుకున్నామని చెప్పేసి అంటారు. ఎయిర్పోర్ట్లో వాళ్ళు ముందస్తుగా ప్లాన్ చేసుకుని ఏదో విహారయాత్రకి వెళ్తా ఉంటే దీనికోసమే వారిపోతున్నట్టుగా సిపి గారు చెప్తున్నారు. స్థానిక నిధులకు కేంద్రం సానుకూలం, త్వరలో మొదటి విడత 260 కోట్ల రూపాయల విడుదల అని చెప్పేసి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అంటున్నాడు. ఢిల్లీలో కేంద్ర మంత్రి ఎల్ మురుగన్ నివాసంలో నిర్వహించిన పొంగల్ వేడుకలు, పొంగల్ అంటే ఇక్కడ తమిళనాడులో పొంగల్ అంటారు, మన దగ్గర సంక్రాంతి అంటాం. పొంగల్ వేడుకల్లో పొంగలి వండుతున్న ప్రధాని నరేంద్ర మోడీ, చిత్రంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా ఉన్నారు అని చెప్పేసి ఒక చిత్రం కనిపిస్తూ ఉంది. దేశవ్యాప్తంగా చేస్తున్నట మంచినే, అందుకే మకాం మారుస్తున్నా అని చెప్తున్నట్టుంది హీరోయిన్ ఎవరో. ఇక మంటెక్కుతున్న వెండి ధరలు కూడా మంచిగా గట్టినే పెరుగుతున్నాయట. హైదరాబాద్లో కిలో ధర 2,88,300 రూపాయలట. గత రికార్డులన్నీ బ్రేకు, గరిష్ట స్థాయికి ధరలు. ఒక్క రోజులోనే 12,803 రూపాయలు పెరిగిందంట వెండి ధర. వెండి ధర ఇష్టం వచ్చినట్టుగా పెరుగుతుంది, ఇక మామూలుగా కాదు. అంటే 2,800 అన్నట్టు, 2,830 రూపాయలు తులం కొనాలనుకుంటే కిలో అంతుందట. ఇక థాయిలాండ్లో ఘోర ప్రమాదం, రైలుపై పడిన భారీ క్రెయిన్ అంట. నుజ్జైన బోగీలు, 32 మంది చచ్చిపోయారు పాపం, 70 మంది గాయాలైన. నిర్మాణ సంస్థ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని అంటున్నారు. సైబర్ వలలో డైరెక్టర్ తేజ కొడుకంట. ఆన్లైన్ ట్రేడింగ్ పేరుతో 72 లక్షల రూపాయలు స్వాహా పోయినాయి. అధిక లాభాలు ఆశ చూపి నిలువునా ముంచిన దంపతులు. పోలీసులకు అమితాబ్ తేజ ఫిర్యాదు, కేసు నమోదు చేసిరట. మొన్ననేమో అక్కడ ఐపీఎస్ ఆఫీసర్ అని ఉండే పాపం జేడి లక్ష్మీనారాయణ గారు సతీమణి 2,58 లక్షల రూపాయలు ఆమె ఓడగొట్టుకుంది. ఇక్కడ డైరెక్టర్ కొడుకంట. బాగా తెలివి కళ్ళు అనుకుంటూ ఈ సైబర్ వలలో పడుతున్నారు. ఐసీసీ ర్యాంకింగ్స్ లో కింగ్ @ #1, 4 ఏళ్ల తర్వాత మళ్ళీ టాప్. రోహిత్ ను వెనక్కి నెట్టి కోహ్లీ ముందుకొచ్చిండట. వరుస సెంచరీలు, హాఫ్ సెంచరీలతో సత్తా చాటుతున్న విరాట్. వన్డేల్లో బాదుడు, కొన్ని నెలలుగా అద్భుత ఫామ్లోకి వచ్చిండంట విరాట్ కోహ్లీ. ఇక శబరిమలలో మకర జ్యోతి దర్శనం ఇవాళ ఉంటుంది. కేరళలోని శబరిమల క్షేత్రంలో అపురూప ఘట్టం ఆవిష్కృతమైంది, నిన్ననే అయిపోయినట్టుంది. ఇక పొన్నంబల మేడు కొండపై బుధవారం నిన్న సంధ్యావేళ సాయంత్రం మకర జ్యోతి 3 సార్లు దర్శనమిచ్చింది. పవిత్రమైన మకర జ్యోతిని దర్శించుకునేందుకు దేశ విదేశాల నుంచి లక్షలాది మంది భక్తులు తరలివచ్చారు. అయ్యప్ప నామస్మరణతో ఆ ప్రాంతం మారుమోగిందని చెప్పేసి అక్కడ అయ్యప్ప స్వామిని అతి పవిత్రంగా కొలుసుకునేటువంటి అయ్యప్ప భక్తులు అక్కడ మకర జ్యోతిని దర్శించుకుంటారు. అది నిన్న కనిపించిందట 3 సార్లు. ఇక పింఛన్లు, రైతు భరోసా, జాబ్ క్యాలెండర్, డిఎస్సి, ఫీజు బకాయిలు ఇవన్నీ కూడా పతంగులు ఎగురుతున్నాయి. ఏంటి నిరుద్యోగుల పతంగులు అన్నట్టు ఇవన్నీ అమలు చేయాలని మీకు గుర్తు చేస్తున్నది సార్ అని చెప్పేసి ఇలా అంటున్నారు. నిరుద్యోగులు, విద్యార్థుల పతంగులు అవి. ఇది విజయక్రాంతిలో ఉన్నటువంటి ప్రధాన కథనాలతో ఒకసారి ఈనాడు చూద్దాం. ఈ పండుగ అన్నదాతలది, తెలుగు ప్రజలకు ప్రధాని సంక్రాంతి సందేశం. ఢిల్లీలోని కేంద్ర మంత్రి మురుగన్ నివాసంలో పొంగల్ వేడుకల్లో పాల్గొన్నాడు నిన్న ప్రధాని మోడీ. కాళేశ్వరం 3వ టీఎంసీ పనులు వినియోగించుకుందాం. తుమ్మిడిగెట్టి సుందిల అనుసంధానంతో బహుళ ప్రయోజనాలు, చాలా ప్రయోజనాలు ఉంటాయంట. హైదరాబాద్కు వాటర్ గ్రిడ్, మల్లన్న సాగర్లో నీటి నిలువపై దృష్టి, బృహత్తర ప్రణాళిక దిశగా అడుగులు అని చెప్పేసి నీటిపారుదల శాఖకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేసిండ్రు. ఇక బీసీలకు 3 నగరాలు కార్పొరేషన్లు అనమాట, 38 మున్సిపాలిటీలు, పట్టణాలు. పట్టణ స్థానిక సంస్థల మేయర్లు, చైర్పర్సన్లకు రిజర్వేషన్లు ఖరారు. స్థానాల వారీగా 17న కొలిక్కి వస్తాయట. 75 దేశాల పౌరులకు వీసా ప్రొసీడింగ్స్ నిలిపివేత. అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. జాబితాలో పాకిస్తాన్ ఉందంట, రష్యా, బంగ్లాదేశ్, నేపాల్, బ్రెజిల్, ఇరాన్ ఇటువంటి దేశాలు ఉన్నాయంట. 75 దేశాలకు లేదు మా దగ్గరికి రావడానికి వీల్లేదని చెప్పిందట అమెరికా. 24 గంటల్లో ఇరాన్పై సైనిక చర్య. అమెరికా దాడులకు దిగొచ్చని కథనాలు. పశ్చిమాసియాలో పలు సైనిక స్థావరాల నుంచి ఆ దేశ సిబ్బంది వెనక్కి పంపిస్తున్నట. సర్వసన్నద్ధంగా ఇరాన్ సైన్యం. 2,571కి పెరిగిన మృతుల సంఖ్య అని చెప్పేసి ఇరాన్లో మాగమాగం ఉన్నది కథ. అత్యంత పేదలను ఆదుకునేలా ఆ వర్గాన్ని గుర్తించేందుకు త్వరలో సమగ్ర సర్వే, మహిళా సంఘాల ద్వారా నిర్వహణ, సెర్ఫ్ ప్రతిపాదనను సీఎం ఆమోదం అనంతరం కార్యాచరణ ఉంటుందంట. అత్యంత పేదలు ఎవరైతే ఉంటారో వాళ్ళని ఆదుకుంటామంటారు. నిజంగా ఆ పని చేయండి, మంచిగా ఉంటుంది, మంచి కార్యక్రమం ఇది.
ఎక్కడ ఆపాలో తెలుసా? మానసిక ఆరోగ్యమే అసలైన విజయం అంటున్న నిపుణులు అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తా ఉంది. మొత్తం మీద ఇప్పుడు మొత్తం బిజీ లైఫ్ అయిపోతుందంట. బిజీ లైఫ్ తోటి మొత్తం ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది. తర్వాత రకరకాలుగా ఇబ్బందులు అవుతున్నాయంట. ఆ ఇబ్బందులను అధిగమించాలి. మొత్తం కూడా మనము 24 గంటలు పనిచేసుకుంటూ పోతారు. కొంతమంది ఐటీ ఉద్యోగులు ఉంటే వాళ్ళు వారాంతాలు 2 రోజులు సెలవులు ఉంటే ఆ సెలవులు కూడా సరిగా గడపకుండా దాన్ని చేస్తున్నారట. తర్వాత ఇదేందా పోటీ పరీక్షలు ఉంటే పోటీ పరీక్షలు ప్రిపేర్ అయ్యేటోళ్ళు ఇక అయిపోతుంది అని చెప్పేసి పోటీ పరీక్షలు ఇంకా ఒత్తిడి పెంచుకుంటున్నారట. దీంతో మొత్తం చాలా ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని చెప్పేసి నిపుణులు అంటున్నారు. కాబట్టి కొంచెం ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నం చేయండి అని చెప్పేసి ఈ కథనం కనిపిస్తూ ఉంది. హైదరాబాద్కు చెందిన ఒక ఐటీ ఉద్యోగి 23 సంవత్సరాలు రోజుకు 12 నుంచి 14 గంటలు పనిచేస్తూ వీకెండ్స్లో కూడా ల్యాప్టాప్లకు అతుక్కుపోయాడు. కొన్ని నెలల్లోనే చేస్తున్న పనిపై ఆసక్తి తగ్గిపోయింది. ఒత్తిడి అధికమై అనారోగ్యం పాలయ్యాడు. మానసిక నిపుణుడి సలహాలు చికిత్సతోటి కోలుకున్నాడట. ఇక ఐఐఎంలో ఎలాగైనా సీటు సాధించాలనే లక్ష్యంతో ఒక యువతి రోజుకు 16 నుంచి 18 గంటల పాటు నెలల తరబడి సన్నద్ధమైంది. నిద్రలేమితోటి అంటే నిద్ర లేకపోవడంతో ఏకాగ్రత దెబ్బతిన్నది. ఇక చదవలేను అనే స్థితికి చేరుకుంది. ఆత్మవిశ్వాసం కోల్పోయిన ఆమె చికిత్సతో కోలుకొని అనుకున్న లక్ష్యాన్ని సాధించింది. ఇక బర్న్అవుట్ సిండ్రోమ్ అంట. భారత యువతలో వేగంగా పెరుగుతున్న మానసిక సమస్యల్లో ఇదొకటి. చదువు, ఉద్యోగం, పోటీ, సామాజిక అంచనాలు వీటన్నిటి ప్రభావంతో యువతను శారీరకంగా మానసికంగా పూర్తిగా అలసిపోయేలా చేస్తుందట. నిరంతర ఒత్తిడి వల్ల తీవ్రమైన మానసిక, భావోద్వేగ, శారీరక అలసటతో ఈ సమస్య ఎదురవుతుంది. ఇది ఒక రోజులోనో ఒక వారంలోనో వచ్చే అలసట కాదు. దీర్ఘకాలికంగా కొనసాగుతూ వ్యక్తి జీవన నాణ్యతను దెబ్బతీసే స్థితి. బర్న్అవుట్ అనేది వ్యక్తిగత వైఫల్యం కాదు, నిజానికి సామాజిక సమస్య. ఇది ఎవరెవరు ఎట్లయితారంటే ఇట్లుందంట. మన దగ్గర ఎందుకు ఎక్కువ తీవ్రమైన పోటీ ఉంది. ఐఐటి, ఐఐఎంలు, ఇటు ప్రభుత్వ ఉద్యోగాలు, విదేశీ చదువులు, ఇవే భవిష్యత్తు అనే భావన యువతపై ఒత్తిడి పెంచుతుందట. ఇట్లా లేకపోతే జీవితం లేదనుకుంటే 24 గంటలు కష్టపడుతుంది. ఇక డిజిటల్ జీవితం, స్మార్ట్ ఫోన్, ఇటు సోషల్ మీడియా, ఆన్లైన్ పని, ఇవి విశ్రాంతి అనే మాటకు చోటు లేకుండా చేస్తున్నాయి. స్మార్ట్ ఫోన్ ఉంటుంది వాళ్ళకి ఇట్లా అనుకుంటారు. పిల్లలు కూడా ఇట్లా తిప్పుతూ ఉంటారు, ఇక నడుస్తుంటుంది అన్నట్టు. దాంతో ఇబ్బంది అవుతుందట. లక్ష్యం అత్యున్నతమే, తక్కువ మార్కులు, ఆలస్యం, తర్వాత విఫలమవ్వడం ఇవన్నీ అంగీకరించలేని తప్పుగా మారిపోయాయి. అత్యుత్తమంగా నిలవాలనే లక్ష్యం ఒత్తిడికి గురి చేస్తుందట. మేము ఫస్ట్ రావాలని చెప్పేసి ఇట్లా మొత్తం 24 గంటలు కష్టపడితే ఇబ్బంది అవుతుందట. ఉద్యోగ అనిశ్చితి. ఇక కెరియర్ మొదట్లోనే ఉద్యోగ భద్రత లేకపోవడం యువతలో భవిష్యత్తుపై భయాన్ని పెంచుతుంది, మానసికంగా అలసటకు గురి చేస్తుందట. ఇవన్నీ కారణాలతోటి బాగా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి కొంచెం ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నం చేయండి అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది ఈనాడు దినపత్రికలో. ఇది ఈనాడులో ఉన్నటువంటి ప్రధాన కథనాలు అయితే ఒకసారి ఆంధ్రజ్యోతి చూద్దాం. ముప్పై 8 మున్సిపాలిటీలు బీసీలకే చూసుకోగా ఎంత రావాలన్నా నాయన మరి 121కి ఎన్ని రావాలి మున్సిపాలిటీలు? 3 మున్సిపల్ కార్పొరేషన్లు కూడా డెడికేటెడ్ కమిషన్ సిఫారసుతో 34 కోటా ఖరారు. జనాభా దామాషా ప్రకారం ఎస్సీ ఎస్టీ వర్గాలకు అన్ని కేటగిరీల్లోనూ మహిళలకు 50% సీట్లు జీవో జారీ చేసిన మున్సిపల్ పరిపాలనా శాఖ అని చెప్పేసి ఇచ్చింది. ఇట్లా ఎమర్జెన్సీ పరిస్థితే ఉంటే మీరు బయట తిరిగేవారా అని చెప్పేసి ఇక్కడ సజ్జనార్ అంటా ఉన్నారు. సిపి మీరందరూ కూడా లోపలే ఉండేవారు. మహిళా ఐఏఎస్ వ్యక్తిత్వ హననం కేసులో విలేకరుల అరెస్టుపై హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ మాట్లాడాడు. పారిపోయేందుకు ప్రయత్నిస్తేనే అరెస్ట్ చేశాం, విచారణకు వస్తామని చెప్పి ఫోన్లో ఆఫ్ చేశారు. విచారణకు పిలిస్తే రావాల్సిందే, నోటీసులు ఎందుకు ఇవ్వాలి? ఛానల్ సీఈఓ ఎక్కడున్నా విచారణకు రావాలి, ఏ తప్పు చేయకపోతే భయం ఎందుకు అని చెప్పి సజ్జనార్ దర్యాప్తులో దూకుడు పెంచిన సిట్ అంట. బ్యాంకాక్కు బయలుదేరిన ఒక ఛానల్ ఇన్పుట్ ఎడిటర్, రిపోర్టర్ అరెస్టు, మరో రిపోర్టర్కు నోటీసులు ఇచ్చినట. ఎమర్జెన్సీలా కాంగ్రెస్ పాలన అని చెప్పేసి జర్నలిస్టుల అరెస్టును ఖండిస్తున్నామని కేటీఆర్. పండుగ పూట కక్ష సాధింపు కారణం అని చెప్పేసి హరీష్ రావు. పండుగ పూట ఎన్నిసార్లు అరెస్ట్ చేయలేదు హరీష్ అన్న? కేటీ రామారావు ఎన్నిసార్లు అరెస్ట్ చేయలేదు? ఉగాది అన్ననే, దసరా అన్ననే, దీపావళి అన్ననే జైళ్ళల్లో. తీర్మానాలన్నీ ఫస్ట్ 74 రోజులు అన్ననే పెడతారు. తర్వాత మళ్ళీ 1 నెల రోజులు మళ్ళీ మమ్మల్ని ఇక్కడ చెల్లపల్లి జైల్లో పెడతారు. అప్పుడు గుర్తుకు రాలే పండుగలు పబ్బాలు ఇవన్నీ ఉంటాయని? మీ పని చేయాలి, మీ పని చేస్తే అవుతుంది, తెలుస్తుంది లెక్క.
కాంగ్రెస్ ప్రభుత్వ తీరు అనైతికం అని చెప్పేసి కిషన్ రెడ్డి. ఇక నితిన్ నబీన్కే బీజేపీ పగ్గాలంట. కొత్త జాతీయ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకునే అవకాశం అమిత్ షా, రాజ్నాథ్ సింగ్ వంటి సీనియర్ నేతల ప్రతిపాదనట. 14న నామినేషన్లు, 20న జాతీయ అధ్యక్షుడి ఎన్నిక అని చెప్పేసి అంటున్నారు. భారతీయ జనతా పార్టీకి జాతీయ అధ్యక్షుడిని మారుస్తున్నారు. ఇక తుర్రుమన్న చలి మొన్నటిదాకా ఆగమాగం ఉండే, నిన్న ఇవాళ కొంచెం చలి తక్కువైంది. రాష్ట్రంలో ప్రజలకు ఉపశమనం, సాధారణ స్థితికి వాతావరణం వచ్చింది. 2 రోజులుగా పెరిగిన ఉష్ణోగ్రతలు. సంక్రాంతి సంబరం ఇట్ ది రేట్ ఆఫ్ ఆంధ్ర. అందరూ ఆంధ్రాకు పోతున్నాడు బాగా, చాలామంది కార్లు తర్వాత అవి తీసుకొని పోతున్నారు. పోయి జర కోడి పందాలు అవన్నీ చూసి వస్తేందుకు పోతున్నారట మొత్తం. తెలంగాణ వాసులు ప్రవాసుల సరికొత్త ట్రెండ్. సంక్రాంతికి ఏపీ బాట పడుతున్న వైనం. కోడి పందాలు చూసేందుకు క్యూ కడుతురట. జనసంద్రంగా మారిన ఆంధ్ర పట్టణాలు. వారం ముందే లాడ్జీల్లో బుకింగ్స్. పెరిగిన హోమ్ స్టే కల్చర్. ఇండ్లలో ఉండడానికి కల్చర్ అది పెరుగుతుందంటే వాళ్ళే వంటలు పెడతారు, తర్వాత వాళ్ళ ఇంట్లో ఉంచుకుంటారు. దాంతో పే చేయాల్సి వస్తుంది. ఆ హోటల్ లెక్క, పూటకూల ఇల్లు అంటారు కదా, అట్లా అప్పటి లెక్క అన్నట్టు. ధరలు రెట్టింపు. ఇక అంటే కోట్లు. ఏపీలో మొదటి రోజే 300 కోట్ల రూపాయలు అయినాయట. దేనికి? పందాలకు. యథేచ్ఛగా పేకాట, తర్వాత గుండాట, 3 ముక్కలాట. చూసారు కదా, పేకాట తర్వాత సరదాగా ఆడుకుంటామండి, అలా వెళ్తాము అని చెప్పేసి అంటారు. ఇంటిల్లి పాద ఆడుకుంటారు పేకాట. ఏపీలో లైట్ అనమాట. అంటే వాళ్ళ కల్చర్లో అది ఉంటుంది అని చెప్పేసి వాళ్ళు చెప్తారు. భార్య వలపు వల, భర్త వీడియో రికార్డింగ్. వీనంతా నికృష్టుడు, నీచుడు, వేస్ట్ ఫెల్లో, ఇదంతా దిగజారినటువంటి వెధవ ఎవడు ఉండడేమో. భర్త బట్టలు ఇప్పేసి ఇంకోతోటి నడుస్తుంటే వీడు వీడియో తీసి తర్వాత బ్లాక్మెయిల్ చేస్తారట. ఈ పెళ్ళాము ఈ మొగడు, ఇది పెళ్ళామేందో ఆడు మొగడేందో. మరి కరీంనగర్లో దంపతుల గలీజ్ దందా. అర్ధనగ్న ఫోటోలు, వీడియోలతోటి ఇన్స్టాగ్రామ్లో భార్య ఎరవేస్తాడట, సగం సగం వేసుకొని. నమ్మి వచ్చినటువంటి వారితో ఏకాంతంగా రాసలీలలు చేస్తారు. ఈ రాసలీలలు చేస్తుంటే వీడు గుట్టు చప్పుడు కాకుండా వీడియో తీస్తాడట భర్తగాడు. ఆ తర్వాత వీడియోలతో బ్లాక్మెయిల్, లక్షల్లో వసూలు చేస్తారు. బాధితుల్లో వ్యాపారులు, వైద్యులు, నిందితులు చాలా మంది ఉన్నారంట. అరలను కూడా అరెస్ట్ చేశారు. 100 మందిని చేసినట్టు. ఇట్లా వనదేవతల దర్శనం, పర్యాటక ఆహ్లాదం. ఇక హాట్ ఫేవరెట్గా బ్లాక్బెర్రీ ఐలాండ్, తాడ్వాయి అడవుల్లో శాండ్ బీచ్ అంట. కొండల నడుమ లక్నవరం సరస్సులో విహారం. ఇక ములుగు జిల్లాలో పర్యాటక ప్రాంతాలు చాలా ఉన్నాయని చెప్పేసి ఒక వార్త వేసింది. లక్నవరం సరస్సు నిజంగా చాలా బాగుంటుంది. లక్నవరంలో అంటే ఇక్కడ ఐలాండ్ ఉంటుంది, మధ్యలో చెరువు మధ్యలో ఉంటుంది. చెరువు మధ్యలోకి వెళ్ళి మధ్యలో ప్లేస్ ఉంటుంది, అక్కడ ఉండొచ్చు. ఇది ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు అయితే ఒక్కసారి శనార్థి తెలంగాణ చూద్దాం. నిరుద్యోగులను సర్కార్ నిలువునా ముంచింది. వారి ఆశలపై నీళ్లు చల్లింది. మోసం చేయడంలో ప్రభుత్వం పిహెచ్డీ చేసింది. ఇప్పటికీ జాబ్ క్యాలెండర్కు దిక్కు లేదు. ఎప్పుడు ఏ నోటిఫికేషన్ వస్తుందనే దానిపై స్పష్టత లేదు. సంక్రాంతి పూట రాష్ట్రమంతా పండుగ చేసుకుంటుంటే లక్షలాది మంది నిరుద్యోగులు కుటుంబాల్లో మాత్రం చీకట్లు అలుముకున్నాయి. నిరుద్యోగుల కన్నీళ్లతో ఈ ప్రభుత్వం పండుగ చేసుకోవాలనుకుంటుందా? ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకుండా విద్యార్థుల భవిష్యత్తుతో రాష్ట్ర ప్రభుత్వం చెలగాటమాడుతోంది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోవాలి. పెండింగ్ లో ఉన్న ఖాళీలను యుద్ధ ప్రాతిపదికన భర్తీ చేయాలి. సర్కార్ తన మొండి వైఖరిని వీడకుంటే ప్రజాక్షేత్రంలో నిలదీస్తాం. నిరుద్యోగుల ఆగ్రహానికి ప్రభుత్వం తలవంచక తప్పదు. తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధ్యక్షులు, శాసన మండలి సభ్యులు తీర్మాన్ మల్లన్న మాట్లాడాడు. నిరుద్యోగుల గురించి మాట్లాడతలేదని చెప్పేసి, నిరుద్యోగుల గురించి 1000% మాట్లాడాల్సిందే. 1000% నిరుద్యోగులకు న్యాయం జరగాల్సిందే. గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ సర్కార్ అన్యాయం చేసింది కాబట్టి ఊర్లకు పోయి ప్రజల్ని చైతన్యం చేసి ఇక్కడ మనకు బీఆర్ఎస్ ప్రభుత్వం వద్దని చెప్పేసి అప్పుడు ప్రచారం చేసిండ్రు నిరుద్యోగులు. సిటీలో ఉంటే లైబ్రరీలో కాదు మనం ఉండాల్సింది, ఊర్లకు పోయి ప్రచారం చేద్దామని చెప్పేసి ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా, గతంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రచారం చేసింది. మరి ప్రచారం చేసి కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చుకుంటే 2 లక్షల ఉద్యోగాలు మరి ఏడాది లేస్తా అని చెప్పింది కదా, మరి ఇంతవరకు ఏవి అని చెప్పేసి అడుగుతా ఉన్నారు. 2 లక్షల ఉద్యోగాలు వస్తాయని అనుకుంటే మరి ఏమి ఉద్యోగాలు లేకుండా అంత ముంచుతా ఉంది అని చెప్పేసి నిరుద్యోగులు నిరసన బాట పట్టిండ్రు. మొన్ననేమో ఇక్కడ ఏది దిల్సుఖ్ నగర్లో పోలీసు ఉద్యోగులు, కానిస్టేబుల్, తర్వాత ఎస్ఐ, తర్వాత వీటి ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉంటారో మొత్తం మీద రోడ్డు మీదకి వచ్చారు ఒక్కటేసారి మెరుపు ధర్నా. అక్కడ
చిక్కడపల్లి దగ్గర సిటీ సెంటర్ లైబ్రరీలో ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా అశోక్ నగర్ దగ్గర రోడ్డుపైకి వచ్చేసిండ్రు. మొత్తం కూడా నిరసనలు వ్యక్తమవుతా ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఆగ్రహంతో ఉన్నారు, ఆవేదనతో ఉన్నారు, బాధతో ఉన్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మా జీవితాలు బాగుపడతాయి అనుకుంటే ఇట్లా ఆగమైపోతున్నాయని చెప్పేసి ఆవేదనతో ఉన్నారు. కాబట్టి నిరుద్యోగుల ఉసురు తీసుకుంటే మాత్రం మంచిది కాదు. నిరుద్యోగులు ప్రశాంతంగా ఉంటేనే ప్రభుత్వానికి కూడా మంచిగా ఉంటుంది. కాబట్టి ఉద్యోగ నోటిఫికేషన్ వేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉన్నది. ఇక టోల్ ఛార్జీలపై విమర్శలు, ప్రభుత్వ తీరును తప్పుపడుతున్న ప్రజలు. సంక్రాంతికి ఏపీకి వెళ్లే వారికి టోల్ ఛార్జీలు మినహాయింపు, మేడారం వెళ్లే భక్తులకు మాత్రం అదనపు ఛార్జీలు వసూలు చేస్తున్నట. ఇక టికెట్పై 50% పెంపు, వాహనదారులకు తప్పని టోల్ వసూళ్లు, పెంచిన ఛార్జీలను తగ్గించాలని కోరుతున్నారు భక్తులు. ఈ బస్ ఛార్జీలు పెంచినట్టు ఇక్కడ ఏది మేడారం బోటలకు సమ్మక్క సారక జాతర పోతే పెంచినట్టు డబ్బులు 50% పెంచినట. 100 ఉంటే 150 టికెట్. ఇక మిడిల్ ఈస్ట్ లో అమెరికా అప్రమత్తత, ఇరాన్ హెచ్చరికలతో యుఎస్ బేస్ల నుంచి సిబ్బంది ఉపసంహరణ. ఇక అమెరికన్ మిలిటరీ బేస్లను టార్గెట్ చేస్తామని చెప్పేసి ఇరాన్ చెప్పింది. పరిస్థితులు చేడ్దాటక ముందే జోక్యం అవసరం అని చెప్పేసి EU అంటుంది. ఇక ఖతార్ ఆల్ ఉదయ్ బేస్లలో సిబ్బంది కుదింపు, ఇరాన్లో అదుపు తప్పుతున్న పరిస్థితులు, బలగాల చేతుల్లోకి వేలాది మంది ఇరానీయులు చనిపోయినట. పాపం భారత్ అరుదైన రికార్డు, మస్కట్ చేరిన INSV కౌండిన్యా, నౌకాయానంలో ఇండియా ఘనత. సముద్రంపై 1400 కిలోమీటర్ల ప్రయాణం, 17 రోజుల సమయం. 5వ శతాబ్దం నాటి పెయింటింగే నౌకా తయారీకి స్ఫూర్తి. నౌక మస్కట్ చేరుకోగానే సిబ్బంది సంబరాలు చేసుకున్నారు. ఘోర ప్రమాదం, రైలుపై కుప్పగూలిన భారీ క్రేన్ అంట. 22 మంది చనిపోయారు, 30 మందికి గాయపడ్డారు. థాయిలాండ్లో ఘటన జరిగింది పాపం. ఇక కామారెడ్డి జిల్లాలో దారుణం, వీధి కుక్కలపై విషప్రయోగం చేసినట్టు 600 కుక్కలు తప్పినట. మాచారెడ్డి మండలంలో ఘటన. గౌతమ్ స్ట్రే యానిమల్స్ ఫౌండేషన్ ప్రతినిధుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసింది. లొంగిపోయిన 29 మంది మావోలు ఆయుధాలను వదిలి జనజీవన స్రవంతిలోకి వచ్చేసిందట. రెగ్యులర్గా వస్తా ఉన్నారు. ఇక మార్చి 31 టార్గెట్. మార్చి 31 నాటికి 2026 మార్చి 31 నాటికి మావోయిస్టు రహిత దేశంగా చేస్తామని చెప్పేసి కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించిండు. గతంలోనే చాలా సార్లు కూడా ప్రధానమంత్రి దీన్ని పదే పదే ప్రస్తావించిండు. కాబట్టి మార్చి 31లోగా మావోయిస్టులని మొత్తం కూడా లేకుండా చేస్తామనేటువంటి ప్రతిన కేంద్ర ప్రభుత్వం. ఈ నేపథ్యంలో చాలా మంది మావోయిస్టులు లొంగిపోతున్నారు. కొంతమంది లొంగిపోయినటువంటి మావోయిస్టులు ఎవరైతే ఉంటారో వాళ్ళని ఎన్కౌంటర్ చేస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. దీంతో మావోయిస్టులకు గట్టి ఎదురు దెబ్బలు తగులుతా ఉన్నాయి. లొంగిపోయిన వారు అనేక విధ్వంసాల్లో ముఖ్య పాత్ర పోషించిన వారు వివరించిన సుక్మా ఎస్పీ కిరణ్ చౌహాన్. ఇక ఛత్తీస్గఢ్ ప్రభుత్వం చేపడుతున్నటువంటి కార్యక్రమాలు మంచి ఫలితాలు ఇస్తున్నాయని చెప్పేసి అక్కడ ఎస్పీ అంటున్నాడు. ఇక టీఆర్పీలోకి చేరికల పరంపర. సంగారెడ్డి జిల్లాలో భారీగా మైనార్టీ యువత జైనింగ్స్ అయినరు. ఇక లాల్సాబ్ గడ్డలో టీఆర్పీ తీర్థం పుచ్చుకున్న మైనార్టీ సోదరులు ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్ఛార్జ్ జ్యోతి పండల్ సమక్షంలో చేరికలు. కండువా కప్పి టీఆర్పీలోకి ఆహ్వానించిన జ్యోతి పండల్ జిల్లా మైనార్టీ అధ్యక్షుడిగా మొహమ్మద్ నవాజ్ నియామకం అంట. ఇక బీసీ నినాదంతో ఊపందుకున్న టీఆర్పీ ఉద్యమం అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తా ఉంది. మొత్తం మీద అన్ని జిల్లాలు, ఇందాక చూసినాం కదా సూర్యాపేట నుంచి, అన్ని జిల్లాల్లో కూడా చేరికల పరంపర కొనసాగుతా ఉంది తెలంగాణ రాజ్యాధికార పార్టీలోకి. ఇక జర్నలిస్టుల అరెస్టులు ప్రజాస్వామ్యంపై దాడి అని చెప్పేసి అంటారు. ఇయ్యాల గుర్తుకొచ్చింది నాకు, ఎవరికి? హరీష్ అన్నకు. పండుగ పూట అర్ధరాత్రి అరెస్టులు సిగ్గుచేటు, అక్రమ కేసులు బనాయిస్తే బీఆర్ఎస్ ఊరుకోదు, జర్నలిస్టులు నేరస్తులు తీవ్రవాదులేం కాదు. మీరు మద్దతు ఇవ్వడం మంచిదే కానీ అప్పుడు కూడా గుర్తుకుండాలి. కానీ నోటీసులు లేకుండా అరెస్టులు చట్టవిరుద్ధం. కాంగ్రెస్ సర్కార్ మీడియా గొంతు నొక్కాలని చూస్తోంది. అరెస్టు చేసిన జర్నలిస్టులను వెంటనే విడుదల చేయాలి. సజ్జనార్ కాంగ్రెస్ జెండాగా అప్పుకోవాలి. మాజీ మంత్రి ఎమ్మెల్యే తన్నీర్ హరీష్ రావు అంటున్నాడు. ఇక గొంతులు కోసిన చైనా మాంజా. తెలంగాణ కర్ణాటకలో 2 చనిపోయారు. ఇక సంగారెడ్డి జిల్లా పసల్వాది, బీదర్ జిల్లా సంజు కుమార్లో ఘటనలు జరిగిపోయినాయి. 2 స్పాట్లోనే చచ్చిపోయాడు పాపం. ఇక భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు. 24 క్యారెట్ల బంగారం ధర 1,43,620 రూపాయలు అయిందట. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం 1,31,650 రూపాయలు. కిలో వెండి
3,07,000 రూపాయలు అయిందట. పెరుగుతున్న ధరలు చూసి షాక్ అవుతున్న వినియోగదారులు. సామాన్యుడికి అందని రీతిలో పెరుగుతున్నాయంట బంగారం వెండి. బంగారం అవుతుంది. తలసాని శ్రీనివాస్ యాదవ్పై కేసు నమోదు. సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపణ. కాంగ్రెస్ నేత రవికిరణ్ ఫిర్యాదు చేసిందట. ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ ఫైల్ చేసింది. మకర జ్యోతి దర్శనం నిన్న అయ్యప్ప భక్తులకు కనిపించిందట నిన్న. ఇది శనార్థిలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు అయితే ఒక్కసారి ఏముంటుందో చూద్దాం. మున్సిపాలిటీలోని బీసీలకు ధోకా. 30% కోటానే కేటాయించిన సర్కార్. 42% లేకుండానే పురపోరుకు రిజర్వేషన్లు ఖరారు చేస్తూ నోటిఫికేషన్. చూసినా ఈ పేపర్ రాసింది. ఏ పేపర్ రాయాలి 42% రిజర్వేషన్కి సంబంధించి. ఎందుకు రాసిందంటే ప్రతిపక్షంలో ఉన్నది కదా, తప్పనిసరి పరిస్థితుల్లో రాయాల్సి వచ్చింది కాబట్టి రాసింది. 2011 జనాభా ప్రకారం ఎస్సీ ఎస్టీలకు డెడికేటెడ్ కమిషన్ ఆధారంగా బీసీలకు, మున్సిపల్ యాక్ట్ 2019 ప్రకారం మహిళలకు, మొత్తం సీట్లలో మహిళలకు 50% రిజర్వేషన్, జనరల్ సీట్లు ఖరారు చేస్తూ సర్కార్ జీవో తీసుకొచ్చింది. 3,900 కోట్ల రూపాయల బకాయిలు చెల్లించండి. ఆల్కహాలిక్ బేవరేజ్ సంఘం డిమాండ్ చేస్తుంది. బిల్లులు చెల్లించకుంటే ప్రభుత్వంపై పెట్టుబడిదారులు విశ్వాసం కోల్పోరా? రాష్ట్ర విశ్వసనీయత ప్రతిష్ట దెబ్బతినదా? సర్కార్పై ఆల్కోబేవ్ పరిశ్రమ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిందట. ఇక అన్ని యాడ్సే ఉన్నట్టున్నాయి. అంతేనా? ఇట్లా అయింది మొత్తం మీద. ప్రకటనకర్తలకు వాళ్ళకు వీళ్ళకు అందరికీ ప్రేక్షకులకు సంక్రాంతి శుభాకాంక్షలు అని చెప్పేసి పేపర్లు చెప్పినాయి. కాకపోతే కొన్ని పేపర్లు రేపు రావు, అయినా కానీ మన న్యూస్ రేపు కూడా ఉంటుంది. కాబట్టి సంక్రాంతి సందర్భంగా అందరూ సంతోషంగా ఉత్సాహంగా జరుపుకోవాలి. పిల్లలు బిల్డింగ్లు ఎక్కుంటారు, బిల్డింగ్లు ఎక్కి గాలిపటాలు ఎగిరేస్తుంటారు, పతంగులు ఎగిరేస్తుంటారు. ఈ పతంగులు ఎగిరేసేటప్పుడు కొన్ని బిల్డింగ్లకు అవి ఉండయి, రేలింగ్స్ ఉండయి. ఆ రేలింగ్స్ లేని బిల్డింగ్లు ఎక్కుతుంటారు. చాలా జాగ్రత్తగా ఉండండి. రేలింగ్స్ ఉన్నా కానీ తర్వాత ఇంకొకటి ఏంటంటే ఈ గాలిపటాలు ఇక్కడ ఏది కరెంటు వైర్లకు తగులుతుంటాయి. ఈ కరెంటు వైర్లకు తగిలి 2 వైర్లు తాకి కూడా అవేంటి కరెంటు షాక్లకు గురయ్యే ప్రమాదం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. మీ పిల్లలు ఒక గంట కనిపెడుతూ ఉండండి. ఎందుకంటే బిల్డింగ్లు ఎక్కేటప్పుడు కూడా చూడండి. తర్వాత చైనా మాంజాని ఎట్టి పరిస్థితుల్లో వాడకూడదు. తర్వాత చైనా మాంజా వాడడం వల్ల చాలా మంది ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు, చాలా మందికి ఇబ్బంది అవుతూ ఉన్నది. కాబట్టి చైనా మాంజా ఎట్టి పరిస్థితుల్లో వాడకూడదు. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ సంక్రాంతి సందర్భంగా సంతోషం ఉండాలి కానీ విషాదం కాకుండా చూసుకోవాలంటే చైనా మాంజాను వాడొద్దు. తర్వాత బిల్డింగ్లపై ఎక్కేటువంటి పిల్లలకు సంబంధించి ఇక్కడ గాలిపటాలు ఎగరేసే పిల్లలకు సంబంధించి జాగ్రత్తగా చూసుకోండి. కాబట్టి అన్ని జాగ్రత్తలు తీసుకుంటే 100% సంతోషంగా జరుపుకోవాలని కోరుకుందాం. అందరికీ మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు. నమస్తే, గుడ్ మార్నింగ్ అందరికీ. సో